ఆ! డిపెండెన్స్ ఎవరి పైన డిపెండ్ అయిపోతున్నామంటే ఎనర్జీ లాస్ అవుతాము. యెస్ బ్యూటిఫుల్ మాస్టర్. థాంక్ యూ. ఇంకా, ఇంకా మాస్టర్స్ లెస్ ఎనర్జీగా ఎప్పుడైపోతూ ఉంటాం ఇంకా? ఆ! అంటే నేను ఆ! అబ్జర్వ్ రాధా చేసిందేంటంటే మాస్టర్. మేడం, ఎంత ఓకే. మనము ఓకే. మనలో మనం ఉన్నా గూడా ఒక్కొక్కసారి సోషల్ కాన్షియస్‌లో ఉంటాం కదా! ఆ గ్రూప్‌లో అవును. ఉండి వచ్చిన ఒక 1, 2 డేస్ మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ ఉంటుందండి. అది నేను కొంచెం హ్మ్. అబ్జర్వ్ చేశాను. అంటే కంటిన్యూయస్‌గా ఫంక్షన్స్ రావడము, కంటిన్యూయస్‌గా బయటికెళ్ళడము, అవి హ్మ్. రావడంతోటి అంటే మళ్ళీ కొంచెం వెనక్కి లాగినట్టయితే మళ్ళీ కూర్చోవాల్సొస్తుంది. అది హ్మ్. అక్కడ నేను అబ్జర్వ్ చేశానండి. ఎందుకంటే హ్మ్. మళ్ళీ కూర్చున్నప్పుడు గూడా కొంచెం అవే మాటలు గుర్తుకు రావడము, మరి కొంచెం హ్మ్. లెంథీ ప్రాసెస్ ఎక్కువసేపు కూర్చోవడం అట్లా అనిపించిందండి నాకు. కానీ హ్మ్. నాకైతే అక్కడ డిస్టర్బెన్స్ అనిపించింది. మళ్ళీ ఒక 2, 3 డేస్ మళ్ళీ నార్మల్ స్టేజ్‌కొచ్చేస్తాను అది. హ్మ్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. గీతా మాస్టర్. యెస్ సోషల్ కాన్షియస్ వల్ల మనము డిస్టర్బ్ అవుతుంది మన ఎనర్జీ. యెస్. నెక్స్ట్ ఇంకా? రాధా మాస్టర్ ప్లీజ్ వెల్కమ్. అది మనము గతాన్ని క్లియర్ చేసుకుంటే మాత్రం ఎనర్జీ మనం ఈ మూమెంట్‌లో జీవించగలం. హ్మ్. ప్రెజెంట్ మూమెంట్‌లో. హ్మ్. యెస్. ఎక్కువగా మనము అది పాస్ట్‌లోకెళ్ళినప్పుడు ఎనర్జీ అక్కడికెళ్ళిపోతా ఉంటది ఎక్కువ. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకని జెప్పి ఈ మూమెంట్‌లో రావడానికి. హ్మ్. యెస్ మాస్టర్. అయితే క్వెషన్‌ని ఇంకా పొడిగిద్దాము. ఇది ఇంపార్టెంట్ కాబట్టి అయితే మేడం, హ్మ్. ఆహ్, మనల్ని బాధపెట్టిన వ్యక్తులు కనిపించినప్పుడు అప్పుడప్పుడు హ్మ్. ఎంత కంట్రోల్ చేసుకున్నా గానీ ఆహ్, అప్పుడప్పుడు అవి గుర్తుకొచ్చేసి ఎనర్జీ లాస్ అయితది మేడం. హ్మ్. అంటే హ్మ్. ఎంత వద్దనుకున్నా గానీ హ్మ్. మళ్ళీ కొంచెం వెనక్కి లాగుతా ఉంటది మనసు. సో, అప్పుడు హుహు. ఎనర్జీ లాస్ అయితది మేడం. హ్మ్. యెస్ మాస్టర్. యెస్. చెప్ యెస్. హ్మ్. మా నా మనమరాలికంట తన పెట్‌ని తీసుకొని ఎవరైనా వేరే వాళ్ళకిస్తే ఎనర్జీ లాస్ అయితదంట మేడం. చెప్పు. హుహు. చెప్పు. ఏంటండి? తను? గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడం. ఆ! యెస్. యెస్. పెట్ డివైన్ ఏమన్నా ఇస్తే ఎవరికైనా ఇస్తే నాకు నా ఎనర్జీ లాస్ అయితది. ఏమిస్తే నాన్న? సరిగ్గా అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ రిపీట్ పెట్. చేయవా? తన పెట్స్ మేడం. ఆహా! 2 హ్మ్. చిక్స్ తెచ్చినుండే ఇప్పుడేదో వస్తుంది అనంటే ఇచ్చేసాము వేరే ఆహా! వాళ్ళకు. సో, అవి ఓహో! పోయినాయని చెప్పి తన ఎనర్జీ లాస్ అవుతా ఉందంట. హ్మ్. తనకు పెట్స్ ఓకే. అంటే చాలా ఇష్టము. ఉంటాయా? 2 డేస్ నుండి సరిగ్గా అన్నం కూడా తినట్లేదు మేడం. అవునా? వాటి మీద హ్మ్. ప్రేమతో. నాన్న ఈహా ఆ! ఆ ఆ పెట్స్ ఆ పెట్స్ ఎన్నాళ్ళ నుంచి నీ దగ్గర ఉన్నాయి? 1 మంత్. 1 మంత్. ఆ? 1 మంత్. 1 మంత్ నుంచి ఉన్నాయా? హుహు. అప్పుడు అంతకు ముందర ఎక్కడ ఉండేవవి? అంతకుముందు ఒక వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఆహ్, చచ్చిపోతాయి అంటే చచ్చిపోని అని చెప్తుండ్రు అక్కడ. హుహు. అక్కడ హ్మ్. అప్పుడు తీసుకున్నప్పుడు క్యూట్‌గా ఉండే. అప్పుడు అందుకే తీసుకున్నాం. హ్మ్. హుహు. సరే. సరే. మీరు హ్మ్. క్వెషన్ వేస్తే తనకి ఎనర్జీ లాస్ అయినట్టు ఫీల్ అవుతుందంట. ఆ బర్డ్స్ వల్ల. హ్మ్. హ్మ్. ఇది ఎఫెక్షనే కదా నాన్న! ఇది అవును. ఎఫెక్షనే. మరి నీ నీ దగ్గర రాకముందర అవి దాని ప్లేస్ మిస్ అయినందుకు అవి ఫీలింగ్ ఉంటుందా వాటికి? 1 మంత్ అప్పుడు పేరెంట్స్ ఆ! లేకుండానే ఉన్నాయి అప్పుడు. 1 మంత్ క్రితము నీ దగ్గర అవి లేవు. అవి కొత్త ప్లేస్‌కొచ్చాయి. కొత్త ప్లేస్‌కి నీ దగ్గరికొచ్చాయి. ఆ పాత ప్లేస్ నుంచి వదిలి వచ్చినందుకు అవి ఫీల్ అవుతుంది కదా! వాటికి ఎనర్జీ లాస్ అవుతుందా? అహా! తనేమంటుందంటే వాటికసలు పేరెంట్సే లేవు. వాళ్ళు అమ్ముతుంటే కొనుక్కున్నాను మేడం అంటున్నది. హుహు. అక్కడ అమ్మేటప్పుడు పేరెంట్స్ క లేరు. హ్మ్. ఓకే. ఓకే. అవి స్వేచ్ఛగా ఉన్నప్పుడు వాటితో ఫ్రెండ్‌షిప్ చేసి ఇప్పుడు బయట వచ్చే పక్షులతోటి ఫ్రెండ్‌షిప్ చేయడం వేరు. ప్రతి పక్షితోటి నువ్వు డిస్కషన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. చెట్టులతో, మొక్కలతోటి మాట్లాడొచ్చు.
వాటిని ఇండివిడ్యువల్‌గా అలా ఉండనివ్వాలి. అంతేగాని అవి అవి నా దగ్గర ఉంటేనే బావుంటుందని చెప్పేసి మనం లాక్ చేయకూడదు కదా! లాక్ తెలుసు. చే ఆ! తెలుసు కదా నీకు మరి. నువ్వు నేచర్‌తో కనెక్ట్ అవ్వాలి. అంటే నేచర్‌లో చాలా ఇంకా చాలా పక్షులవి ఇంకా చాలా జంతువులు చాలా ఉంటాయి కదా! అవును. నీకు 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 దగ్గరలో ఉన్నవి వాటితో నువ్వు కనెక్ట్ అవ్వచ్చు. నువ్వు నువ్వు రోజు వాటితోటి మాట్లాడుతున్నప్పుడు, కనెక్ట్ అవుతున్నప్పుడు వాటంతట అవే మళ్ళీ నీకు అట్రాక్ట్ అవుతాయి. నీకు అట్రాక్ట్ అయ్యి నీ దగ్గరికొస్తాయి. నువ్వంత ఫుల్‌ఫిల్‌గా నీతో నువ్వు ఫుల్‌ఫిల్‌గా ఉన్నావంటే ఆటోమేటిక్‌గా అవన్నీ, అవన్నీ నీకు అట్రాక్ట్ అవుతాయి. నీతో నువ్వు ఫుల్‌ఫిల్‌గా ఉన్నావంటే అవన్నీ నీకు వచ్చి కనెక్ట్ అవుతాయి. నీకిష్టమైనయన్నీ కూడా నీ దగ్గరకొచ్చి ఫ్రెండ్‌షిప్ చేస్తాయి. ఓకే మేడం. ఫ్రెండ్‌షిప్ ఓకే చేస్తాయి. మేడం. థ్యాంక్ యూ హ్మ్. మేడం. ఐ థాంక్ లవ్ యూ. మై సెల్ఫ్ చెప్పుకో. ఐ లవ్ మై సెల్ఫ్ చెప్పు నాన్న. ఐ ఐ లవ్ మై లవ్ సెల్ఫ్. myself. హ్మ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. I accept myself. హ్మ్. ఐ యామ్ ఫుల్‌ఫిల్డ్. I am fulfilled. హ్మ్. యెస్. అయితే నీతో నువ్వు ఏది ఉన్నా, ఏది లేకపోయినా నీతో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉన్నావనుకో, యెస్ ఐ యామ్ జాయ్. ఏది ఉన్నా, ఏది లేకపోయినా నీతో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి నిన్ను నువ్వెప్పుడు ఇష్టపడుతూ ఉన్నావంటే, నిన్ను ఎలాగైనా యాక్సెప్ట్ చేసుకున్నావంటే, సృష్టిలో ఉన్న ప్రతీదీ నీతో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది. అవి నిన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళవు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీతో కనెక్ట్ అవుతాయి. నీకు మెసేజ్ పంపుతాయి. చాలా మిరాకిల్స్ చూస్తావు. చాలా మిరాకిల్స్ చూస్తావు. ఇలా ట్రై చేయి. Okay. హ్మ్. ఇలా Okay, ట్రై ma'am. చేయి నాన్న. ఓకే. థ్యాంక్ యూ. నువ్వు ట్రై Thank you, చేయగలుగుతావు. ma'am. హ్మ్. ఇలా ట్రై చేయగలుగుతావు. కంపల్సరీ ఈ ఎమోషన్ నుంచి రిలీజ్ అవ్వు. రిలీజ్ ఓకే. అవ్వు. బ్యూటిఫుల్ థాట్ చెయి వాటి గురించి. నీకు అవి బాగా నీకు మిస్ అవుతున్నావంటే వాటి గురించి అది బాగుంది, చక్కగా ఉందని చెప్పేసి బ్యూటిఫుల్ థాట్ అందమైన ఆలోచన దాని గురించి చేసి, నువ్వు మాత్రం ఐ లవ్ మైసెల్ఫ్, ఐ యామ్ జాయ్, ఐ యాక్సెప్ట్ మైసెల్ఫ్, ఐ యామ్ ఫుల్‌ఫిల్డ్ అని చెప్పేసి ఎప్పుడూ నీతో నువ్వు ఉండడానికి, నీతో నువ్వు కనెక్ట్ అవ్వడానికి ఐ యామ్ సాటిస్ఫైడ్ మైసెల్ఫ్ ఇలాంటి ఆలోచనతోటి ఉండు. Okay, ma'am. థ్యాంక్ యూ. ఓకే. లవ్ యూ నాన్న. థ్యాంక్ యూ. Same to you, ma'am. థాంక్ యూ రా తల్లి. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ. తను అలా చెప్పేసరికి నేను వండర్ అయ్యాను. ఓహో! దానికోసం బెంగ పెట్టుకున్నట్టుంది లోపల అని ఇప్పుడు నాకు తెలిసింది. హ్మ్. హ్మ్. ఓపెన్ అయిపోయింది తనంతట తానే. ఓకే. హ్మ్. అప్పుడప్పుడు హ్మ్. క్లాసులు వినిపిస్తాను మేడం. చిన్న పాప హ్మ్. 7 ఇయర్స్. కానీ భలే రైట్ టైమ్‌కి కరెక్ట్‌గా మనకు కావాల్సిన మెసేజ్ ఆ అమ్మాయి భలే ఇచ్చిందండి. ఆ! కానీ తనకి ఆ ఎమోషన్ ఉంది. అక్కడ నా ఎనర్జీ లాక్ అయిందని ఆ అమ్మాయి గుర్తించింది. కానీ మనకి ఎక్కడెక్కడ లాక్ ఉందన్నది మనం గుర్తించుకుంటున్నామా లేదా? అదే ఆ కరెక్ట్ అమ్మాయి మేడం. గుర్తించింది. ఆ! రిలీజ్ అయ్యి గుర్తించామంటే 50% పైనే మనం రిలీజ్ అవుతాం. అంతే. అంతే. అసలు గుర్తించుకోకపోతే అన్‌కాన్షియస్‌గా ఉంటే అసలు ఎక్కడ లాక్ అవుతుంది మన ఎనర్జీ? ఎక్కడ పెట్టేసాము అసలు? 100% పవర్ ఉంది గదా! మన దగ్గర. ఆ పవర్ ఏది ఎన్ ఎన్ని ఆహ్, ఎన్ని విధాలుగా మనం వాటిని అన్‌కాన్షియస్‌గా పెండింగ్‌లో పెట్టేసి ఉంచాము. ఇక్కడ కరెక్ట్. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్ ఆలోచిస్తారు. ఇచ్చేసరికి నేనే స్టన్ అయిపోయాను మేడం. హ్మ్. హ్మ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. మంచి ఆ! మంచి అబ్జర్వర్‌గా ఉంటుందనుకుంటా. గ్రేట్. వాళ్ళ హ్మ్. స్కూల్‌లో చెప్తారు మేడం. హ్మ్. ఈ సోల్ సైన్స్ అని ఉంది. వాళ్ళకి ఒక క్లాస్ ఉంటుంది మేడం వాళ్ళకి. సోల్ హ్మ్. గురించి చెప్తది. సోల్ గురించి చెప్తారు. కరేజ్ హ్మ్. గురించి చెప్తది. బ్రేవ్ గురించి చెప్తది. అన్నీ చెప్తది. వావ్! నువ్వు చాలా స్మార్ట్ రా తల్లి. అయితే నేను చెప్పింది మాత్రం అప్లై చేయి. నీ ఎనర్జీని ఎప్పుడు లాస్ అవ్వకుండగా నువ్వు చాలా అవేర్‌గా ఉండాలి ఈసారి నుంచి. ఆ! ఏ ఓకే మ్యామ్. విషయంతో ఏ విషయం వల్ల, ఏ వస్తువు వల్ల అదర్ విషయం దేని వల్ల మన ఎనర్జీ లాస్ అవ్వకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మన మనసుని, మన ఆలోచనల్ని, మ్యామ్. మన ఎమోషన్స్‌ని. ఓకే. ఓకే ఇది మ్యామ్. ఇ నువ్వు చిన్న పిల్లవనుకున్నాను కానీ నువ్వు ఇదంతా చేయగలుగుతావులే. బ్యూటిఫుల్. చాలా మంచి నాలెడ్జే తీసుకుంటున్నావు. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఆ! యెస్ మేడం. యెస్ మాస్టర్స్ ఇంకా? అయితే మాస్టర్స్
నేను కొన్నేళ్లుగా చాలా నా చిన్నప్పటి నుంచి జన్మతః ఒక క్వాలిటీ ఉంది. ఆహ్, అది తుడుచుకోలేదు నేను. అలా అదే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. నా ఎనర్జీనంతా దానికే ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను. అయితే రీసెంట్‌గా దాని నుంచి రిలీజ్ అయిపోయాను మాస్టర్ నేను. రీసెంట్‌గా దాని నుంచి రిలీజ్ అయ్యాను. ఆ అబ్జర్వేషన్‌లో నేను మళ్ళీ ఇక్కడి నుంచి రిలీజ్ అవ్వాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అంచెలంచెలుగా కొంచెం అవేర్‌నెస్ తెచ్చుకుంటున్నాను కానీ, స్ట్రాంగ్‌గా అవ్వలేదు. రీసెంట్‌గా అయ్యానన్నమాట. ఇంకెంత ఆత్మ స్వేచ్ఛ పొందిందో ఇప్పుడు నాకు. చాలా అసలు నిజంగా సెలబ్రేషన్ చేసుకోవాలనిపిస్తుందన్నమాట ప్రతి మూమెంట్ కూడా. అంత బావుంది. అయితే నా నా విషయంలో జ్ఞానం, జ్ఞానం అనుకుంటూ చేసిన మిస్టేక్ అన్నమాట. జ్ఞానం అనుకుంటూ. ఈ జ్ఞానం కూడా సరైన, సరైన వేలో మనం అప్లై చేసుకోకపోతే అది అంతే మాస్టర్స్. అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ఒకటే పాయింట్ మాస్టర్స్. అది అందరికీ ఉపయోగపడదు. అది అందరికీ ఉపయోగపడదు. ఒకటే పాయింట్. ఒక గ్లాస్ మజ్జిగలో ఉప్పు వేసాము. ఇంకో గ్లాస్ మజ్జిగలో వేయలేదు. అయితే ఇక్కడేమో ఉప్పు ఎక్కువైపోయిందనుకో ఏం చేయాలి? అక్కడ మళ్ళీ ఉప్పు వేస్తే లాభం లేదు. అక్కడ మళ్ళీ మజ్జిగ ఎక్కువేయాలి. మనం ఏ స్థితిలో ఉన్నాము? ఎలాంటి ఫ్యాషన్‌తో ఉన్నాము? ఎలాంటి కండిషన్‌లో ఉన్నాం అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. సరే. ఈ ఎనర్జీ రాధా మాస్టర్ మీరు చెప్పారు కదా! గతం. అయితే మరి ఆ గతం నుంచి మనం ఎలా రిలీజ్ అవ్వాలి? అది కూడా మీరు పాయింట్ చెప్తే చెప్పండి మేడం. మనం నౌ మూమెంట్‌లో ఉండట్లేదు. ప్రెజెంట్ స్టేట్‌లో ఉండట్లేదు కాబట్టే ఎనర్జీ లాస్ అవుతున్నాం. రైట్? అయితే మరి ఆ గతం నుంచి మనం ఎలా రిలీజ్ అవ్వాలి? ఎలా రిలీజ్ అవ్వాలి? మీరు అదే ఎలా మీరు దేని నుంచి బయటకొచ్చారు అది కొంచెం వివరిస్తారా మాస్టర్? నేనా మాస్టర్? ఆహా! హ్మ్. ఓకే. ఇలాంటిది మీ అందరికి కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఇలా అందరికి జరిగే ఉంటుంది. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి కంపల్సరీ ఇబ్బందొచ్చేస్తదనమాట ఆటోమేటిక్‌గా. వాళ్ళకి అంతే. యాహ్! ఆ! అది అది హ్మ్. మనల్ని మనమే ఎవరినో చేస్తున్నాం అనుకుంటాం గానీ, మనం యాక్చువల్‌గా హ్మ్. అది ఎవరినైతే మనం ఇబ్బంది అది మనకు మనమే పెట్టుకున్నట్టు మేడం అది. ఆ! తెలియక అవును. వేరే వ్యక్తి అనేది చేస్తున్నాం అనుకుంటాం. అది మనకు మనమే ఏం చేసినా అది మనకి మనం చేసుకున్నట్టే అది. నిజమే మేడం. ఇక్కడ హ్మ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సోలు సోల్ లెవెల్‌లో అందరం ఒకటే. సోల్ ఇప్పుడు నా సెల్ఫ్ లవ్‌గా ఉండమంటుంది. అది ప్యూర్ ఇగో. నన్ను హర్ట్ చేసినా ఒప్పుకోదు. ఇంకొకరిని హర్ట్ చేసినా ఒప్పుకోదు సోల్. ఇంకొకరిని హర్ట్ చేసినా కూడా పనిష్ చేస్తది. మనల్ని మనం హర్ట్ చేసుకున్నా పనిష్ చేస్తది. మనల్ని తగ్గించుకోవద్దు. ఇంకొకరిని ఆ బ్యాలెన్సింగ్ స్టేట్‌లో మనల్ని ఉంచుతుంది సోల్ అనేది. ఆస్ రైట్. ఇంకొకరిని హర్ట్ చేసినా కూడా పనిష్మెంట్ ఇస్తుంది కంపల్సరీ. అది కూడా హ్మ్. వేరు కాదు కాబట్టి. వాళ్ళు వేరు కాదు కాబట్టి. మీరు మీరు చెప్పింది అక్షరాల నిజం. మళ్ళీ సత్యానికి, జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. అందరూ దైవాలే కదా! వాళ్ళు తన దైవమని ఇంకా తెలుసుకోలేదు. వాళ్ళ స్థితిలో వాళ్ళున్నారు. వాళ్ళకి తెలియక అలా ప్రవర్తిస్తున్నారు. అందులో తప్పేముంది? ఇప్పుడు ఏదైనా నా ఆలోచనే కదా! నా ఆలోచన మార్చుకుంటేనే కదా! ఇప్పుడు నా జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్‌కి దేనికి కూడా ఎవ్వరు బాధ్యులు కారు కదా! నేనే కదా బాధ్యత. అందుకని ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. ఈ పాయింట్స్ మనందరిలోనూ మైండ్‌లో పడున్నాయి కదా! ఇవన్నీ అందరూ దైవాలే. ఏం చేసినా కూడా ఆహ్, వాళ్ళలో దైవాన్నే చూడాలి. వాళ్ళని ప్రేమించాలి. తర్వాత హ్మ్. నా జీవితంలో జరిగే వాటికి ఎవరు బాధ్యులు కారు కాబట్టి, వాళ్ళని నేను ఏమాత్రము పక్కన పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇలా సంథింగ్.
మనం జడ్జ్ చెయ్యం. మనం జడ్జ్ చేయం. అయితే ఇది ఈ లక్షణాలు కొంచెం ఎక్కువ పాళ్ళు నాకిప్పటికి జ్ఞానానికొచ్చాక కాదు. నాకు జన్మతహాగా ఈ లక్షణాలు కొంచెం ఎక్కువ పాళ్ళల్లో ఉన్నాయన్నమాట. ఎక్కువ పాళ్ళల్లో ఉండడం వల్ల అది ఏంటంటే సోల్ సఫర్ అయిపోతూ ఉంది. సోల్ చాలా సఫర్ అయిపోతూ ఉంది. ఇంకా ఏదైనా ఎంతైనా భరించగలిగే శక్తి ఉండేది. దాన్ని ఏది నేను హార్డ్‌గా తీసుకునేదాన్ని కాదనమాట. ఈ రకంగా ఉండడం వల్ల నా హయ్యర్ స్టేట్ డెవలప్ అయింది. నా హయ్యర్ స్టేట్స్ శక్తివంతంగానే అయ్యాయి. ఆహ్, నా సర్వైవల్ మోడ్ అంటే నా ఇష్టాలకి ఎక్కువ విలువివ్వను. అవతల వాళ్ళ ఇష్టాలకి ఎక్కువ విలువిస్తాను. అవతల వారి ఇష్టాలకి ఎక్కువ విలువిస్తాను. ప్రతీది కూడా ఏ చిన్న వంట చేయాలన్నా, చిన్న వస్తువు ఎవరికైనా ఇవ్వాలన్నా, వాళ్ళకి పూర్తిగా 100% నచ్చుతుందా లేదా అని ఒకటికి 100 సార్లు డెసిషన్ అంతా అవతల వాళ్ళ మీదకే ఇస్తాను తప్పితే, నేను డెసిషన్ తీసుకోను. ఏ విషయానికి డెసిషన్ తీసుకోననమాట. ఈ లక్షణాలు జిడ్డుగా, మడ్డుగా నాలో ఉండిపోయి, నా ఆహ్, మా మానసిక శక్తి తర్వాత నా ఎనర్జీ సర్వైవల్ మోడ్‌కి సంబంధించి అంటే నా విషయానికి సంబంధించి ల్యాక్ అనేది వచ్చింది. అర్థమవుతుందా మాస్టర్స్? అన్నమాట. ఎక్కడ నా కళ్ళెదురుగుండగా అన్యాయం జరగకూడదు. అసత్యం ఉండకూడదు. అందరూ ఆనందంగా ఉండాలి. అందరూ ఆనందంగా ఉండడానికి నేను ఏమైపోయినా పర్వాలేదు. ఈ ఈ ఈ మడ్డితనం అన్నమాట. హ్మ్. ఇది మనలో చాలా మందికుంది మాస్టర్స్. అందుకే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. ఇది మనలో ఇదే జ్ఞానం అనుకుంటూ చాలా మంది మనం వదిలేస్తున్నాం అన్నమాట. ఇది బ్యాలెన్స్ చేయాలి. ఇది ఎక్కువగా ఉన్నవాళ్ళు కొంచెం తీసి మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఇది తక్కువగా ఉన్నవాళ్ళు దీన్ని అప్లై చేయాలి. అంతే కదా! 100% మేడం. కరెక్ట్ మేడం మీరు చెప్పింది. మనము హ్మ్. ఎదుటి వ్యక్తులకు విలువ ఇస్తే వాళ్ళేం చేస్తారంటే, నాకు విలువ ఇస్తున్నారే, నాకు ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పేసి, వాళ్ళకు అంటే మరి కామన్ సెన్స్ ఉండి చేస్తారా? లేక చేస్తారా? తెలియదు కానీ అది హద్దులు మీరిపోతది మేడం. హద్దులు హ్మ్. మీరిపోయి వాళ్ళ యొక్క ఆహ్, క్యారెక్టరే కానీ, వాళ్ళ యొక్క ఆహ్, అభిప్రాయాలే కానీ మన మీద రుద్దబడతాయి మేడం. కాబట్టి వాళ్ళకు 100% మనం వాళ్ళ ఇష్టానికి విలువ ఇచ్చేసి మనం హ్మ్. యెస్ మాస్టర్. యాహ్! రైట్. యాహ్! ఏదైనా కరెక్ట్. చేస్తే ఆ! సరిపోతుంది అని వ్యక్తికి ఎప్పుడైతే విలువ ఇస్తామో అప్పుడు హ్మ్. మేడం వాళ్ళకు మనల్ని అంటే ఏ రకంగా నాకు అది కరెక్ట్ వర్డ్ రావట్లేదు. మనల్ని అక్కడ చిన్న చూపు చూడబడతది మేడం. ఏదన్నా ఎప్పుడు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే ఇది పొరపాటు. ఇది నా ఇష్టము అని చెప్పేసి అక్కడికక్కడ సాల్వ్ చేసుకోవాలని నేను కూడా ఈ మధ్యలో నేర్చుకున్నాను మేడం. ఎదుటి వ్యక్తికి హ్మ్. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నేను బాధపడడం మొదలుపెడుతున్నాను. హ్మ్. వాళ్ళకి అయ్యో! వాళ్ళు హర్ట్ అయితారేమో, తనకు మాలిన ధర్మం పనికిరాదని పెద్దలు చెప్పారు మేడం. మనల్ని చంపుకుంటూ, మన ఆత్మని చంపుకుంటూ వేరే వాళ్ళని సంతోషపెడుతుంటే, మన ఆత్మ తెలియకుండానే బాధపడుతుంది మేడం. మీరైతే ఈరోజు సూపర్బ్ క్వెషన్ రైజ్ చేశారు మేడం. నేను ఈ 2, హ్మ్. 3 మంత్స్‌లలో నేర్చుకున్నది మేడం. నౌ ఐ యామ్ ఫీలింగ్ సో ఫ్రీగా ఉంటున్నాను. మొహం మీద చెప్తున్నాను. ఎక్కడైతే రాంగ్ జరుగుతుందో అక్కడ చెప్పేసేయాలని నేను అనుకున్నాను మేడం. కానీ ఈరోజు మాత్రం హ్మ్. సూపర్బ్ క్వెషన్ రైజ్ చేశారు మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ. రాధా మాస్టర్ ప్లీజ్ వెల్కమ్. చెప్పండి. మీరేదో యాహ్! చెప్తున్నారు. యాహ్! అదే యాహ్! మమతా మేడం చెప్పినట్టుగా మనము అంటే కొంతమంది మనం ఎక్కువగా ఆహ్, పోన్లే అంటే దైవాలే గదా! అనుకుంటే కొంతమంది ఎక్కువగా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారనమాట. హ్మ్. అప్పుడు అవును. గమనించుకొని అంటే వదిలేయాలంటే వాళ్ళకి వాళ్ళు ఇంక తెలుసుకోలేనప్పుడు చెప్పాలి మనం. ఇప్పుడు ఎలాగే హ్మ్. చెప్పాలి డెఫినెట్‌గా. హ్మ్. ఇంకా హ్మ్. వాళ్ళని వదిలేయాలి. ఇంక పదే పదే మనం దాన్ని మైండ్‌లో పెట్టుకొని మళ్ళీ అది ఏది చూస్తున్నాం మళ్ళీ అదే ఎక్కువవుతా ఉంటది. మనము ఆహ్, మనం మనం మన అర్థమవుతుందా? అంటే హ్మ్. మనం మళ్ళీ అదే అవునవును. చూస్తున్నాం అనుకోండి, మళ్ళీ ఆ! అది ఒక 10% ఉంది. ఎప్పుడు చూసినా వాళ్ళు కలిసినప్పుడు మళ్ళీ అది ఎక్కువైతా ఉంటదనమాట. అలాగా మళ్ళీ అలా ఉండకూడదు.
ఎస్ మెయింటైన్ రైట్. ఉమ్. అదనమాట. అది చెక్ చేసుకుంటూ ఉండాలి. అది మీరు చెప్పినట్టుగా జర్నీ అనేది మీ ఏదైతే మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారో, అది డెఫినిట్‌గా అందరి జర్నీ వేరండి. మనకి ప్రతిదీ ట్రూతే. అంటే ఎవరి సత్యం వాళ్ళది. అది అలాగని అది సేమ్ అప్లై చేసామంటే మీరు చెప్పినట్టుగా అది ఇంగా ఎవరికి ఏది అవసరమో అది అప్లై చేసుకోవాలి. డిఫరెంట్‌గా ఉంటది మనకి లైఫ్ అనేది. ఈ నిజంగా ఈ జ్ఞానం గూడా అదే గదని అప్లై చేసామంటే ఒక్కోసారి అది ఎక్కువైపోతుంది అది. మీరు చెప్పినట్టుగా. ఎగ్జాక్ట్‌లీ అది. మాస్టర్. ఇక్కడ హ్మ్. మమతా మాస్టర్, ఇక్కడ రాధా మాస్టర్ మీరు చెప్పినట్టు, మీరిద్దరు చెప్పినట్టు యెస్. మనం నో అని చెప్పగలగాలి. మన సైడ్ వాళ్ళ సైడ్ ఆలోచించకుండా వాళ్ళ సైడ్ అంటే ఇక్కడ పర్ఫెక్ట్‌గా మన సైడు ఆలోచించగలగాలి. ఆళ్ళ సైడు ఆలోచించగలగాలి. ఎవరి స్వేచ్ఛ తగ్గకుండా బ్యాలెన్స్ చేయగలగాలి. మన స్వేచ్ఛ తగ్గకూడదు. అలాగని వాళ్ళని నిర్బంధించకుండా బ్యాలెన్స్‌గా ఉండాలంటే బయటికి మాట్లాడేది తక్కువే ఉండాలి. బయట కూడా కరెక్ట్‌గా చెప్పగలగాలి. కాకపోతే బయట ఆర్గ్యూ చేసుకోవడం అనవసరం. ఆర్గ్యుమెంట్ అస్సలు అనవసరం. అయితే స్ట్రాంగ్‌గా మన మైండ్‌లో అన్నా ఉండాలి కనీసం. స్ట్రాంగ్‌గా మనం మైండ్‌లో అన్నా మనకి ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నామంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మన విషయంలో మిగతా వాళ్ళంతా ఇగ్నోరెన్స్ చూపించరనమాట. మన సోల్ సప్రెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, మన లోపల మనం ఇంకా వాళ్ళ తరపునే కాన్ఫిడెంట్‌గా ఉండేలాగా చేస్తున్నాము. ఇక్కడ మన హర్ట్ అవుతున్నప్పుడు లోపల ప్యూర్ ఇగో కంపల్సరీ కంప్లెయింట్ ఇస్తుంది మనకి. కంప్లెయింట్ ఇస్తుంది. ఇక్కడ గతం ఎందుకు వెంటాడుతుందంటే, గతం నేను క్లియర్ చేసుకోలేదు. నా గాయాలు అలా ఉండిపోయాయి. ఆ గాయాలు ఎక్కడున్నాయి? సోల్ దాకా వెళ్తున్నాయి. సోల్ నేను ఎన్నో సార్లు సప్రెస్ చేసేసాను. చేసేసి అవి క్లియర్ చేసుకోలేదు కదా! క్లియర్ చేసుకోలేకపోతే అవంతా అది ఏమవుతుంది? మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ అలాంటి విషయాలు ప్రెజెంట్ అవుతాయి. నిజంగా అయ్యే ప్రెజెంట్ అవుతాయి మాస్టర్స్. అద్ ఆహ్, గతం రిపీట్ అవుతుంది. తర్వాత గతం వెంటాడుతూ ఉంటుంది. మళ్ళీ అయ్యే సిట్యుయేషన్స్ వేరే వ్యక్తుల ద్వారా వేరే విధాలుగా మనకు ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. అది వాటితో అది నేర్చుకునే వరకు మనము సేమ్ వేరే వ్యక్తుల ద్వారా రిపీట్ హ్మ్. అవుతానే ఆ పాట మీద అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకున్నప్పుడు మాత్రమే అది రిలీజ్ అవుతుంది అక్కడి నుంచి. మనం ఫ్రీ అవుతాం. యెస్ మాస్టర్. ఇప్పుడు మనం ముందరున్న సిట్యుయేషన్ ఒకటి ఉందంటే మాస్టర్స్, ఏం చేయాలంటే ఫస్ట్ అది మనకు నచ్చిందా లేదా? ఓకేనా ఇది? ఇక్కడ నేను ఇది ఎక్స్‌పీరియన్స్ చేయడానికి నాకు ఇష్టంగా ఉందా లేదా? కన్ఫర్మ్‌గా మీకు మనసా వాచా కర్మణ అది నచ్చితే ఓకే. ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకోవాలి. లేదు ఇది నాకు నచ్చలేదు అంటే దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. యాక్సెప్ట్ చేయను. ఇది నాకు వద్దని చెప్పేసి భౌతికంగా దాన్ని చెరిపే ప్రయత్నం చేయాలి. అవ్వట్లేదా స్ట్రాంగ్‌గా మైండ్‌లో పెట్టుకోవాలి. ఇది నాకు వద్దని చెప్పేసి. అది అయినా కూడా అవ్వట్లేదా? అవ్వట్లేదా? మనంతట మనమే దాని నుంచి పక్కకు వెళ్ళాలి. అంటే ఆ విషయాల నుంచి కానీ, ఆ ప్రదేశం నుంచి కానీ, ఆ వ్యక్తుల నుంచి కానీ మనంతట మనమే పక్కకు రావాలి. సరే ఆ పక్కకు రావడం కూడా కుదరట్లేదంటే, అక్కడ కంపల్సరీ ఇంకా సోల్ నన్ను ఉంచింది. ఈ ఈ 2, 3 విషయాల్ని కంపల్సరీ చూడాలి. అది నాకు నచ్చిందా లేదా ఎక్స్‌పీరియన్స్. ఓకే. నచ్చలేకపోతే దాన్ని మార్చడం అనేది ప్యూర్‌గా మనం చేయగలగాలి. మార్చడానికి ప్యూర్‌గా ప్రయత్నం చేయగలగాలి. ట్రాన్స్‌ఫర్ చేయగలగాలి ఆ ఎనర్జీని. ట్రాన్స్‌ఫర్ చేసి మనము ఎక్స్‌పీరియన్సెస్ మార్చుకోవచ్చు. లేదా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోగలుగుతున్నామా? ఓకే. యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోగలుగుతున్నామా? ఓకే. లేదు ఈ 2 అవ్వట్లేదు. మొత్తం ఆ వ్యక్తులని, ఆ విషయాల్ని, ఆ ప్రదేశాల్ని మనంతట మనమే పక్కకి తీసేసి మన స్వేచ్ఛ వైపుకి మనం తిరగాలి. మాస్టర్. అప్పుడు మన ఎనర్జీ బ్లాక్ అవ్వదు.
మనకిష్టమైన పనులు ఎప్పుడు చేస్తూ ఉండాలి. మనకిష్టమైన పనులు చేస్తున్నప్పుడు, మన మనసుని ఈ విషయాలు మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. మన ఎనర్జీ రైజింగ్‌లో ఉండాలంటే, మన మనసుని ఎప్పుడు కూడా, ఎప్పుడు ఓపెన్‌గా ఉంచుకోవాలి. అప్పుడు ఎనర్జీ రైజ్ అవుతుంది. శరీరానికి శక్తి ఉంటుంది. మన ఆలోచనలకి శక్తి ఎక్కువగా ఉంటుంది. మన ఎనర్జీ ఫీల్డ్‌లో మన ఎనర్జీ ఫీల్డ్‌లో బ్రైట్‌గా ఉంటుంది. మన ఎనర్జీ ఫీల్డ్ అనేది బ్రైట్‌గా ఉంటుంది. మన మనసుని మనం ఎప్పుడు క్లోజ్ చేసేస్తూ ఉంటున్నాం. అంటే ప్రతిసారి లోపల నుంచి ప్యూరిగా చెప్తుంది. నిన్ను హర్ట్ చేస్తుంటే నువ్వెందుకు భరిస్తున్నావు? నిన్ను హర్ట్ చేస్తుంటే నువ్వెందుకు భరిస్తున్నావు? అంటే అక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఇది జ్ఞానము అని చెప్పేసి దాన్ని నోరు మూయిస్తున్నాం. ఇలా భరించడమే జ్ఞానమని. ఇలా సహించడమే జ్ఞానమని. కానీ అక్కడ మళ్ళీ క్లారిటీగా చూడాలి. అనేది 2 రకాలు మాస్టర్స్. పర్సనాలిటీ అనేది అల్టెడ్ ఈగో. అల్టెడ్ ఈగో అనేది 2 రకాల. అందరూ అనుకుంటూ ఉంటారు. అవతల వారిని బాధ పెట్టడమే పర్సనాలిటీ అనుకుంటారు. కాదు. మనల్ని మనం బాధ పెట్టుకోవడం కూడా పర్సనాలిటీయే. అల్టెడ్ ఈగోనే అది. అది అల్టెడ్ ఈగోనే. మనకి స్వేచ్ఛ మనం ఇచ్చుకోకపోవడం. సోల్ సఫరింగ్ చేయడం అంటే అదే. మనకి మనం స్వేచ్ఛ ఇచ్చుకోకపోవడం. అది మన మనసులో మనం చేసుకోవాలి. ఎంత స్ట్రాంగ్‌గా మనం చేసుకుంటే అంత అనుకూలంగా పరిస్థితులు వస్తాయి. బయట మనం ఎంత ఫైటింగ్ చేసినా మనకు ఆ స్వేచ్ఛ రాదు. బయట మనం ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. లోపల మాత్రం ఈ క్లారిటీతో ఉండాలి. అది. అయితే నేను ఇది క్లారిటీ తీసుకోవడానికి చాలా ఇగ్నోర్ చేసేసాను మాస్టర్. చాలా ఇగ్నోర్ చేసేసాను. ఏంటో నాకు రామ్‌తా కూడా చాలా సార్లు నాకు వార్నింగ్ ఇచ్చారు. ఎక్కువ ఇంపార్టెన్స్ అవతల వాళ్ళకి ఇవ్వకు అని. అయితే అది వీక్‌నెస్ అయిపోయిందనమాట. గత జన్మల నుంచి వస్తుందనుకుంటా బహుశా నేను చెక్ చేసుకున్నాను. కంప్లీట్‌గా నన్ను చెక్ చేసుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. కాకపోతే నా అదృష్టం ఏంటంటే, సత్యం దగ్గరికొచ్చేసరికి ఎలాంటి పర్సనాలిటీ అయినా పడిపోతుందనమాట. వాళ్ళు ఎవ్వరైనా కానీ ఇంకా నేను ఇగ్నోర్ చేయననమాట. సత్యం విషయం వచ్చేసరికి మాత్రం అప్పటిదాకా వాళ్ళని ఇగ్నోర్ చేసి ఇదేదైనా వాళ్ళు చేయనిచ్చే అవకాశాలు ఇస్తాను కదా! సత్యం, ధర్మం విషయంలో మాత్రం ఇంకా ఆ ఇగ్నోరెన్స్ ఉండదనమాట. అక్కడ బ్రేక్ చేయగలుగుతాను. ఏంటంటే, వాళ్ళు అలా ప్రవర్తించడానికి వాళ్ళు ఏ స్టేట్‌లో ఉన్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా! అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను ఇలా ఎలా అట్రాక్ట్ చేశాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ప్రతి మనిషిని స్టడీ చేస్తూ జ్ఞానాన్ని సంపార్జించుకున్నాను మళ్ళీ నేను. జ్ఞానం సంపార్జించుకున్నాను. దానికి లింక్స్ ఏంటి? ఇవన్నీ ఎలా ఉన్నాయి? అని చెప్పేసి. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను మాస్టర్స్. ఇప్పుడు నేను చెప్తున్నది విషయం కూడా మీకు ఎదురవుతూ ఉండొచ్చు. ఇప్పుడు సోల్ బుక్ రైట్ టైమ్‌లో సాయి మాస్టర్ ద్వారా సోల్ బుక్ ప్రెజెంట్ అవుతుంది. ఇంకసలు కరెక్ట్ గ్రిప్ మాస్టర్. అసలు నేనింకా ఆ సోల్ బుక్ వింటూ అసలు భలే ఇంకా స్వేచ్ఛ పొందాను. ఎవరైతే ట్రూత్‌గా జీవిస్తూ ఉంటారో, అసలైన జ్ఞానం, అసలైన ట్రూత్ చెప్పడానికి ఉంటారో, వారికి సవాళ్ళు చాలా ఎక్కువుంటాయి మాస్టర్స్. ఎందుకంటే, చుట్టూరు ప్రపంచం అలా లేదు కాబట్టి, దానికి క్వైట్ అపోజిట్‌గా అలవాటైపోయి ఉంది కాబట్టి, ఆ అలవాటైపోయిన ఫ్రీక్వెన్సీని, ఆ కాన్షియస్‌ని వాళ్ళు మెయింటైన్ చేయాలని అనుకుంటారు కాబట్టి, ట్రూత్‌ని డైజెస్ట్ చేసుకోలేరు. వింటున్నారా సోల్ బుక్ ఎవరైనా మాస్టర్స్? ఆల్రెడీ విని ఉన్నారా? ఆల్రెడీ నేను విన్నాను. అప్పుడే నాకు చాలా షిఫ్టింగ్ అనేది జరిగింది. చాలా అద్భుతంగా షిఫ్టింగ్ అనేది జరిగింది సోల్ బుక్‌తో. అయితే కానీ ఇప్పుడు మళ్ళీ వింటున్నప్పుడు ఇప్పుడు ఉన్న స్థితుల రీత్యా ఇంకా అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇంకా. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ప్రశ్నలు మాస్టర్ చాలా. అంటే ఎవరైతే ట్రూత్ కోసం నిలబడ్డారో, వాళ్ళు మరణం దాకా ఎందుకు వెళ్ళిపోవాల్సొచ్చింది? దారుణమైన మరణాలు ఎందుకు తీసుకోవాల్సొచ్చింది?
ప్రమీల మాస్టర్‌కి తెలుసు. ఇవన్నీ అబ్జర్వ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటారసలు. ఆహ్, ఎంత ఎంత దారుణంగా వాళ్ళు మరణానికి అసలైన సత్యం, అసలైన జ్ఞానంతో ఉన్న వాళ్ళకి మనుగడనేది ఉండనే ఉండదు. వాళ్ళని క్లోజ్ చేసేయడానికి సమాజం చాలా, చాలా దారుణంగా వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఆ టైంలో కూడా ఇక్కడ ఎలా ఎలా ఉండాలి ఇప్పుడు? ఆ వ్యక్తి ఎలాగుండాలి చెప్పండి మాస్టర్స్? ఇప్పుడు ఈ క్వెషన్ మీకు అర్థమైందా? అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? తన జన్మ కారణం ఏంటి? మార్చడానికే, ట్రాన్స్‌ఫర్ చేయడానికే వచ్చాడు జన్మ. తన జన్మ తీసుకున్నదే అందుకు. కానీ ఆ ఎదురవుతున్న సిట్యుయేషన్‌ని ఫేస్ చేయలేక, దాన్ని మార్చలేక, తను కాంప్రమైజ్ అయిపోవడమా? లేకపోతే కాంప్రమైజ్ అవ్వను అంటే వాళ్ళు మరణించేదాకా, లేకపోతే హతమార్చేదాకా ఆ పరిస్థితులు తీసుకువెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి చెప్పండి మాస్టర్? సత్యం కోసమే నిలబడాలి. ధర్మం కోసమే నిలబడాలి. మరి నిలబడినప్పుడు ద ఇలాంటి మరణాలు చాలా చూశాను మాస్టర్ నేను. చాలా విన్నాం. రాజుల కాలం నుంచి కూడా చాలా జీసస్ క్రైస్త్ కూడా అదే కదా! ఆ మెసేజ్ ఇవ్వడానికి వస్తారు మాస్టర్స్. ఏదే ఏదైతే ఉందో ధర్మం అనేది దానికోసం నిలబడతారు. హ్మ్. నిలబడినప్పుడు మాత్రమే ఇవన్నీ చేస్తా ఉంటారు. వాళ్ళకి నచ్చదు గదా! హ్మ్. అందుకని జెప్పి వాళ్ళని ఎలా రకంగా ఇది జేయాలని జూస్తారు. కానీ మనం నిలబడాలి. నిలబడినప్పుడు మాత్రం అంటే అది ఏం జెప్పాలి? ఆహ్, అది ఒకటి మేడం మీరు ని వీళ్ళందరూ వచ్చారు గదా! మాస్టర్స్ వీళ్ళొచ్చి సత్యాన్ని అందరికీ ఇవ్వడానికి సమాజానికి హ్మ్. నేర్పించడానికే వస్తారు. ఒక్కొక్క జీసస్ వచ్చింద అంటే అసలైన సత్యం అనేది ఇంకా అసలు ఆ బుక్‌లో గూడా జెప్పారు గదా! జీసస్‌ని కంప్లీట్‌గా మార్చి ఇప్పుడు అసలకి ఏంటి అంటే కంప్లీట్ మనకి తెలిసింది వేరు, సమాజంలో పోర్ట్రే చేయబడింది వేరు గదా! అసలకి. హ్మ్. అవునండి. మనకొచ్చి అవును. రామ్‌తా మాస్టర్ వచ్చి జ్ఞానం అందించేదాకా మనము వేరేలాగా అనుకున్నాం జీసస్‌ని. కానీ హ్మ్. అది నిదానంగా, నిదానంగా సత్యం అనేది, ధర్మం అనేది ఆహ్, అసత్యం అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మేడం. తొందరగా అది ఫాస్ట్‌గా. ఇది ఆ! మెల్లగా నీకు సత్యం అనేది ఎప్పటికైనా సత్యమే అనేది తెలుస్తుంది. కాపోతే టైం పడతది దీనికి. దానికేమో అసత్యము, అధర్మం ఏంటంటే తొందరగా మనం ఓహో! వేరే వాళ్ళని ఇది చేస్తే అనుకుంటాం. కానీ ఏదైనా ఇది చేసినప్పుడు అవతల వాళ్ళకి కూడా అది మనకే మనం ఏదైతే ఇతరులని చేస్తామో అది ఇప్పుడు కాకపోతే తర్వాతైనా మన ఏదైతే మనం ఇతరులని ఇది చేస్తామో అది మనకి ఇది చేస్తాం అవుతది. హ్మ్. యెస్ మాస్టర్. యెస్. 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 ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్. అంటే ఎక్కడో ఉదాంతాలెందుకు మ 'జేజెడ్ నైటే' ఆమె గత జన్మల్లో సత్యం కోసం శిరచ్ఛేదనాలకు చాలా సార్లు వదిలింది. తన ప్రాణాలు సైతం వదిలేసింది ఆమె. సత్యం కోసం నిలబడి శిరచ్ఛేదనాలు ఇచ్చేసిందని చెప్పేసి తననే ఎంచుకున్నారు. సత్యం కోసం నిలబడిందని చెప్పేసి ఈ జన్మలో తనని ఒక వాహకంగా తీసుకున్నారని చెప్పేసన్నారు. అంటే ఆమెకు కూడా ఎన్నో జన్మల్లో ఇదే జరిగింది. ఇవన్నీ ఇంకోటి నాలో తీవ్ర వేదన, బాధ కలిగించాయి మాస్టర్స్. ఎప్పటినుంచో ఉంది నాకు ఈ బాధ. చెప్పండి మాస్టర్. ప్రమీల మాస్టర్ అదే ప్లీజ్ ఇంకో యాహ్! మేడం చెప్పండి. మేడం, సత్యం కోసం మనం మరణించినప్పుడు, సత్యం హ్మ్. కోసం మనం నిలబడినప్పుడు, లోకం దృష్టిలో మనం చేతగాని వాళ్ళ కింద ఉంటాము. కానీ సోల్ లెవెల్‌లో మనకి మనం చాలా తృప్తిగా, ఆనందంగా ఉంటాము. హ్మ్. ప్రపంచం అంతా చేతగాని వాళ్ళు, బ్రతకడం రాని వాళ్ళు, ఈ సమాజానికి సరిపోని వాళ్ళు, వీళ్ళు సమాజాన్ని పాడు చేస్తున్నారు. అలా ఎన్నన్నా అనొచ్చు. ప్రపంచం దృష్టిలో చేతగాని వాళ్ళు. కానీ హ్మ్. సత్యం గురించి నిలబడినప్పుడు అది ఎంతో ఆత్మతృప్తినిస్తుంది. వారికి ఆత్మ ఎదుగుదల ఉంటుంది. ఈ జన్మలో కూడా ఆత్మతృప్తే ఉంటుంది. ఒకవేళ సత్యం కోసమే చనిపోయినా, హ్మ్. ఈ జన్మలో కూడా మనకి ఆత్మతృప్తి చాలా ఉంటుంది. ఎప్పుడైతే హ్మ్. మనల్ని అరే! సత్యం కోసం నిలబడలేక ఈ ఈ సవాల్ని ఎదుర్కోలేక ఓడిపోతామో, అప్పుడు హ్మ్. చాలా బాధొచ్చేస్తది.
హ్మ్. అంటే మనకి భోజనం లేకపోయినా ఆకలితో అన్నా ఉండగలుగుతామేమో కానీ, వేరే వాళ్ళ భోజనం లాగేసుకోలేము. లాక్కొని తిన్నప్పుడు మనకి పొట్టయితే నిండిందేమో, కానీ హృదయం అస్సలు నిండదు. హ్మ్. అస్సలు హృదయం నిండదు. యెస్. యెస్. ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే పొట్ట మనకి సాటిస్ఫైగా ఉంటాము. అంటే హ్మ్. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే జీవితంలో ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా సరే, సత్యం హ్మ్. కోసం నిలబడినప్పుడు మాత్రమే మనకి తృప్తి ఉంటుంది. మనం హ్మ్. అరే అందరితో పాటు నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అని ఎళ్ళిపోదాము అనుకున్నప్పుడు మాత్రం మనకి ఎప్పుడు తప్పు చేశాను, తప్పు చేశాను, తప్పు చేశాను అనే భావన వెంటాడుతుంది. హ్మ్. అందుకే నిజం చెప్పాలంటే ఇప్పుడు మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హ్మ్. ఇలా ఉన్నవాళ్ళే. హ్మ్. వీళ్ళందరిని ప్రశ్నిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీని చెప్తారు. వాళ్ళని యెస్. వాళ్ళు ఎట్లా తగ్గించుకొని ఎలా బ్రతుకుతున్నారు, ఈ సమాజంలో ఎలా అంటే హ్మ్. కీర్తిగంధం అంటించుకోకుండా నాకు ఈ పని చేస్తే గొప్పొచ్చేస్తదేమో అని కాకుండా ఆత్మ హ్మ్. ఎదుగుదలకే పాటుపడుతున్నారు. హ్మ్. నాకు ఈ పని చేసి పెట్టేస్తే గొప్పొచ్చేస్తది. చుట్టాల దగ్గరో, ఫ్రెండ్స్ దగ్గరో, వీధిలోనో అలాంటి పనులు ఎవరు చేయడానికి ఇష్టపడరు. వీళ్ళెవ్వరు కూడా ఇక్కడున్న అందరూ కూడా. అట్లా హ్మ్. ఎదుర్కొని వచ్చిన వాళ్ళే ఇలాంటి నాలెడ్జ్‌లోకొస్తారు. హ్మ్. అందరికీ కూడా ఇష్టమైంది ఏంటంటే మనకు ఆత్మ చెప్పినా, మన ఆత్మ దాన్ని అని తెలిసినా, తెలియకపోయినా సరే సత్యానికి మాత్రమే నిలబడి ఉంటాము. హ్మ్. 99.99% కూడా మనం సత్యం కోసమే నిలబడి ఉంటాము. రాంగ్ హ్మ్. ట్రాక్‌లో వెళ్ళడానికి ఇష్టపడదు. మనం జస్ట్ ఎంచుకోము. ఆ మార్గాన్ని ఎంచుకోము. ఎస్ మేడం, అది ప్రమీల మేడం తాత్కాలికం కరెక్ట్. కదా అనుకుంటాం మనం. హ్మ్. యెస్ మాస్టర్. ఇలా ఎక్స్క్యూజ్ సత్యం అది కోసం మనకి నిలబడినప్పుడు తాత్కాలికం అనే భావన వచ్చేస్తది. కోట్లైనా హ్మ్. సరే, కోట్లకి పరిగెత్తేదైనా సరే, ఇది తాత్కాలికమే కదా! దీనికోసం నేనెందుకు దిగజారిపోవాలి అనిపిస్తది. బ్యూటిఫుల్ మాస్టర్. యెస్. హ్మ్. అది ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి నిర్మలా మాస్టర్ ప్లీజ్. మనము 5 స్టార్ సిరీస్ బుక్ లో రామ్‌తాత్ హ్మ్. అండి ఒక బుక్ లో చెప్తారు కదా మేడం. హ్మ్. నువ్వు సత్యంతో నిలబడి ఎప్పుడైతే నువ్వు దైవంగా ఇక్కడ ఒక భూమి మీద 5 మినిట్స్ నువ్వు జీవించినా, ఒకవేళ బాడీ వెకేట్ చేసి పోయినా కూడా మనకు యాస్ట్రల్ వరల్డ్స్ లో మాస్టర్స్ గొప్ప సన్మానమే చేస్తారు అని చెప్తారు రామ్‌తాత్ అండి. హ్మ్. ఉందా మేడం, గుర్తుందా? ఆ! ఆ! అంటే ఇప్పుడు యెస్ మాస్టర్. సత్యం కోసము మనము జైజీ మేడం మీరు చెప్పినట్టు ఆమె ఎన్ని సార్లు పోరాడి 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 ఈసారి గట్టిపడ్డది కదా. హ్మ్. ఈసారి పోరాడకుండా నిలబడుతుంది కదా తను. హ్మ్. ఆమె కూడా ఎన్నో ఎదుర్కొంటుంది కదా, హ్మ్. కానీ ఓడిపోలే కదా. హ్మ్. అట్లా రామ్‌తా ఏమంటాడు, మీరు ఇక్కడ ఒక 5 మినిట్స్ దైవంగా జీవించినా కూడా, ఒకవేళ ఆ! కృష్ణుడు అదే చెప్తాడు కదా అర్జునుడికి, నువ్వు హ్మ్. పిరికిలాగా పారిపోతే దినదిన గండం క్షణ క్షణం చావులాగా చస్తావు. ఒకవేళ హ్మ్. ఓడిపోయినవనుకో స్వర్గరాజ్యం పోతావు, గెలిచినవనుకో హ్మ్. పట్టాభిషేకము. 2 మంచిదే హ్మ్. కదా. హ్మ్. నువ్వు ఏదో భయపడి క్షుద్రం పెట్టుకొని జీవించి క్షణ క్షణం చస్తుంటావు కదా అని కృష్ణుడు చెప్తాడు కదా. జ్ఞానం హ్మ్. బోధించినాకనే కృష్ణుడు యుద్ధం చేసిండు కదా అర్జునుడు. మళ్ళీ హ్మ్. రామ్‌తా చెప్తుంది కూడా అదే, మీరు దైవం కోసం నిలబడండి. హ్మ్. ఎప్పుడైతే నువ్వు దైవం కోసం నిలబడ్డప్పుడు అక్కడ సత్యం పనిచేస్తూ ఉంటది. హ్మ్. ఎవరినెవరం మార్చలేమనేది ఫ్రీ విల్ ఒకటుంది కదా మనకు. ఫ్రీ హ్మ్. విల్ లోపల ఉన్నందుకే ఇష్టారాజ్యంగా స్వేచ్ఛతోని ఎవరు రావణాసురుడు గాని, హిరణ్యకశపుడు గాని ఒక రేంజ్‌లో పోయినా గూడా లాస్ట్‌కు సత్యం రాముడే గెలిచిండు గదా. హ్మ్. కృష్ణుడే యెస్. గెలిచిండు కదా. మళ్ళీ ఆయన గూడా హ్మ్. తక్కువ ఎదుర్కోవాల్సొచ్చిందా రాముడు, కృష్ణుడు? అప్పుడు హ్మ్. వాళ్ళు అయామ్‌గా ఉంటారంతే అప్పుడక్కడ. హ్మ్. ఆ స్టేట్‌కు అంత జ్ఞానాన్ని, అంత ఐ యామ్ మై ఓన్ పవర్ అన్న స్థితి దాకా మనం ఎదగాల. ఐ యామ్ కంప్లీట్ ఫ్రీడమ్. ఐ యామ్ మై ఓన్ పవర్ అన్న హ్మ్. స్థితికి ఇప్పుడు రామ్‌తా జ్ఞానంలో మనం డిక్లరేషన్ చేసుకుంటూ ఐ యామ్ సెల్ఫ్ ఇన్‌స్పిరేషన్. దానికి ప్రమీళ హ్మ్. వచ్చో, లేకుంటే సత్యనారాయణ వచ్చే ఇన్‌స్పిరేషన్ నాకు ఇన్‌స్పిరేషన్ వచ్చిందనుకో, ఎప్పుడైతే హ్మ్. నువ్వు దైవంగా నిలబడాలనుకుంటావో, హ్మ్. నిజంగా నువ్వు స్టాండ్ ఫర్ అయ్యుంటే, బాహ్యం హ్మ్. అనేది సత్యం మీద ఏమాత్రం ప్రెషర్ చూపించదు. కానీ ఇంకా మనం ఆల్రెడీ ఈగో లోపల ఉంటాం గాబట్టి, అది హ్మ్. మజ్బూర్ తీసుకొని మనల్ని ఆడిపిస్తుంటది. హ్మ్. నాకైతే అర్థమైతుంది ఇది మేడం. ప్రమీల గారు గూడా కరెక్ట్ జెప్పిండ్రు. ఎందుకంటే హ్మ్. సత్యం 2 దిక్కులకు చాకు, పదును. హ్మ్. ఇప్పుడు హ్మ్. కృష్ణుడిని చూసినాం, రాముడిని చూసినాము. అంత హ్మ్. యుద్ధంలో భగవద్గీత ఎందుకు చెప్పాల్సొచ్చింది కృష్ణుల వారు? రామ్‌తాత్ హ్మ్. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు?
మీరు భూమి మీద దైవం అని తెలుసుకొని దైవంగా నిలబడండి. ఒకవేళ నువ్వు బాడీ వెకేట్ చేయాల్సొస్తే, వెకేట్ చేసినా ఇంకా ఉన్నాయి కదా! కానీ సత్యం కోసం ఎప్పుడైతే నిలబడ్డావో, యాస్ట్రల్ వరల్డ్స్ లోపల నీకు ఘన సన్మానమే ఇస్తారు. కృష్ణుడు అర్జునునికి చెప్పింది కూడా అదే కదా! రాముడు కూడా ఎంత సైలెంట్‌గున్నా మితిమీరిన తర్వాతనే కదా యుద్ధంకు పాల్పడిండు రాముడు. కృష్ణుడు కూడా ఎవరికి 100 తప్పుల దాకా ఇచ్చిండు. ఆయన పేరేంది? శకునా? కాదు. శిశుపాలుడు. ఆ? శిశుపాలుడు. 100 దాటినాక ఊరుకున్నాడా కృష్ణుడు? మనం కూడా అట్లనే ఇస్తున్నాం ఛాన్సు. ఇందాక ఎవరు రాధా గారు చెప్పినట్టు, మమతా మేడం చెప్పినట్టు ఇది అందరం ఎదుర్కొంటున్నాము. మనము వాళ్ళ లోపల దైవం అని చూసుకుంటున్నాం కానీ వాళ్ళకి ఏమైపోతుంది, మెత్తదనంగా ఉండే వరకు వాళ్ళు వాళ్ళ ఈగోలతో ఆడుకుంటున్నారు. కాబట్టి అప్పుడు అయినంత వరకు అన్కండిషనల్ లో ప్రకటించుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ ఆలోచనను మార్చుకుంటూ, కాకపోతే ఇంకో వ్యక్తిని మార్చుకుంటున్నాం అంతే. ఇప్పుడు నిజంగా మమతా మేడం చెప్పింది చాలా కరెక్టు. మనమేమో దైవాలం అనుకుంటున్నాము. కానీ వాళ్ళు ఇంకా మనమే ఇంకా ఫుల్లు దైవంలో మేల్కోలే కదా! థియరీలో ఉన్నాం, మనం ఫిలాసఫీలోనే ఉన్నాం కదా ఇంకా. కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కూడా దైవాలని అసలు వాళ్ళకి ఆలోచన కూడా లేదు కదా! పూర్తి కంప్లీట్ సోషల్ కాన్షియస్ లోపల బైనరీలు ఉంటారు వాళ్ళు. సపోజ్ నిజంగా కూడా వాళ్ళని జడ్జిమెంట్ కామెంట్ చేయము, వాళ్ళని మార్చలేము. నిన్ను మార్చుకో. మనల్ని మనం మార్చుకోవడానికి మన ఆలోచన మన దగ్గరనే ఉంది కదా! అన్కండిషనల్ లవ్ ప్రకటించుకో నీ పట్ల, అందరి పట్ల. రామ్‌తో ఒకటే రామబాణం పెట్టిండు కదా! ఇప్పుడు ఇందాక ఆ పాపకు మీరు తెలియజేసిండ్రు కదా! ఇక మనం కూడా గదే చేసుకొని కాంకర్ చేసుకుంటూ పోవాలి. రామ్‌తో ఒక వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఏంది? కాంకర్ యువర్ సెల్ఫ్. మళ్ళీ కాంకర్ చేయనికైనా వచ్చినాం కదా! మళ్ళీ అది పోయి మనం ఎవరితో నెక్రోమాన్సర్ తోని కాంకర్ చేయాల్సి వస్తుంది. ఆ ఎనర్జీలు కూడా మనమే ఇచ్చుకున్నాం కదా నెక్రోమాన్సర్ కి. అంటే నాకు అనిపించింది, నా అవగాహన షేర్ చేసుకున్నా మేడం. బ్యూటిఫుల్ మాస్టర్, బ్యూటిఫుల్. అయితే ఇక్కడ నా పాయింట్స్ కూడా కొంచెం అనలైజ్ చేద్దాం మాస్టర్. అంటే నాకు ఉందిగా ఎన్నేళ్ళ నుంచో ఈ ప్రశ్న, నాకు చాలా తీవ్రమైన బాధ కూడా ఉంది కదా, అంటే నోటీస్ చేస్తున్నాను. అయితే ఏమవుతుందంటే ఒకవేళ మరణించినా కూడా వాళ్ళు అదే స్వర్గ సామ్రాజ్యం ఎలాగా ప్రాప్తిస్తుంది, ఆత్మ ఎవాల్వ్ అవుతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది, ఎవాల్వ్ అవుతుంది. ఈ లోకంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అన్నది ప్రజెంట్ చేస్తారు. అప్పుడు ఆ మూమెంట్లోనే అలా జరుగుతుంది మాస్టర్. తర్వాత వారి మరణం యొక్క ప్రభావం అంచెలంచెలుగా ఇక్కడ మార్పు తీసుకొస్తుంది మాస్టర్స్. అలా ప్రతి ఒక్కరి మరణానికి సమాధానంగా చాలా మార్పు అనేది వస్తూనే వచ్చింది మాస్టర్. ఏమి ఊరికే పోలా. వాళ్ళ సోల్ ఎజెండా వాళ్ళు మరణించాక, వాళ్ళు బ్రతికుండి వాళ్ళు సత్యాన్ని ప్రజెంట్ చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళని క్లోజ్ చేసేయచ్చు ఈ సమాజం, నోరు మూయించేయచ్చు. కానీ వారి మరణం తర్వాత అలా అలా ఆపలేకుండా అది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. మాస్టర్, అంటే ఆ స్టోరీని పూర్తిగా మనము కంప్లీట్ గా మనం ఈ విషయాన్ని కంప్లీట్ గా రీసెర్చ్ చేస్తే తెలుస్తాయి మాస్టర్. షిఫ్టింగ్ అంటే వాళ్ళ లోపల కూడా సోల్ స్పిరిట్ ఆ ఫ్రీడమ్ ఇస్తుంది కదా మేడం. అన్నప్పుడు అక్కడ సోల్ స్పిరిటే ఆ ఫ్రీడమ్ అడ్డుకుంటలేదు. కాబట్టి ఐ డూ అంటూ అదర్స్ యాజ్ ఐ వుడ్ హావ్ దెమ్ డు అంటూ మీ. తర్వాత మళ్ళీ ఎట్లాగో వాళ్ళ ఫేస్ కావాల్సిందే. ఇప్పుడు కొన్ని మనం ఫేస్ అవుతున్నామంటే ఒకప్పుడు మనది. ఎగ్జాక్ట్లీ మాస్టర్. అయితే ఇక్కడ ఇంకొక విషయం మళ్ళీ నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, ఎస్, ఇప్పుడు ప్రాబ్లం వీళ్ళది కాదు. ఇక్కడ ఈ సత్యం తెలిసిన వాళ్ళు అక్కడ ఒక ఒక కార్యార్థై జన్మ తీసుకున్న వాళ్ళు ఆ సవాళ్ళు ఎదురవుతున్నప్పుడు ఏంటంటే తినదే చుట్టూరు ఉన్న ఈ సమాజం ఏం చేస్తుందంటే వీళ్ళనే అబద్ధంగా నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వీళ్ళని అబద్ధమని వీళ్ళ ద్వారా ఎవరికి హాని లేకపోయినా వీళ్ళదే అబద్ధమని
నిరూపించే నిరూపించేసినప్పుడు అక్కడ తీవ్రంగా అప్పుడు ఆ వ్యక్తి అయోమయ పరిస్థితిలో పడిపోవడం జరుగుతుందనమాట. తన తనని తాను ప్రూఫ్ చేసుకోవడానికి ఆధారాలు కూడా గట్టిగా తనకి లభించవు. ఎందుకంటే అంత సఫరింగ్‌కి తను లో లోనవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి తను రైట్ చేసుకొని ఇదంతా ఒక్కసారి మనం సరిగ్గా పరిశీలించగలిగితే తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళ సర్వైవల్ మోడ్ కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇదంతా చేస్తున్నారు. అంటే వాళ్ళు అసత్యంలో ఉన్నారు. అది అజ్ఞానము, అసత్యము వాళ్ళ యొక్క భయము. వారి యొక్క భయము. అయితే అవి తాటాకు చప్పుళ్ళే తప్పితే అవి నిజం కాదు. వాటికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత సత్యం తెలిసిన నేను ఇంకా నా ఆత్మతో ఇంకా స్ట్రాంగ్‌గా నిలబడితే సరిపోతుంది అని తన లోపలే స్ట్రాంగ్‌గా ఇంకా నిలబడితే ఎవరైనా గాని. తన లోపలే త తన ఆత్మశక్తి ఒకసారి గుర్తిస్తే ఇంత సత్యం తెలిసినా కూడా ఆత్మశక్తిని గుర్తించకపోతే వేస్టే కదా మాస్టర్. ఎస్ ఆత్మశక్తిని మేడం. గుర్తించే సూపర్బ్ హ్మ్. ఆన్సర్ మేడం. సూపర్బ్. హ్మ్. అంటే ఎదుటి వ్యక్తి ఆత్మశక్తిని ఆ! మనిషిని అంటే ఇప్పుడు మనకు చిన్న చిన్న పిక్చర్స్‌లలో చూపిస్తారు. సైకిల్ రేస్ మీద పోతా ఉంటే అసలు టాలెంట్ ఉన్నవాడు ఒకడు, టాలెంట్ లేనివాడు వీడిని పడగొట్టి ముందుకు పోదాం అనుకుంటాడు గానీ, వాడు పోయినా గానీ వానికి ఆ తృప్తి ఉండదు. ఆత్మ అనేది వెంబడిస్తానే ఉంటది. వాడికది రాక మంచివాని మీద బురద జల్లుతా ఉంటారు మేడం. సూపర్బ్! సో, వాడి క్యారెక్టరే అట్లాంటిది అని మన సోల్‌కు చెప్పుకుంటే సరిపోతది మేడం. ఈరోజైతే హ్మ్. ఎక్సలెంట్ క్లాస్ మేడం. నిజంగా హుహు. జీవితంలో అనుభవాలివి అన్నీ. చాలా యెస్ బావుంది మాస్టర్. మేడం. ఇక్కడ నేను ఫేస్ చేస్తున్నానంటే ఇది మనందరి కోసము ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఉందని నేను వెయిట్ చేస్తున్నాను. ఇదంతా ఓపెన్ చేయడానికే నేను ఈ నెలల నుంచి ఎదురు చూస్తున్నాను. అయితే మాస్టర్ ఇక్కడ మన ఆత్మశక్తిని మన ఆత్మశక్తిని మనం గుర్తించామంటే ఆత్మ ఒక్క ఒక్క క్షణంలో సృష్టిని మొత్తం తిరగేయగలిగే సామర్థ్యం ఉన్నది ఆత్మ. కానీ నేను ఆత్మతో పూర్తిగా అలైన్ అవ్వట్లా. మళ్ళీ ఇంత సత్యం తెలిసిన నేను కూడా ఈ తాటాకు చప్పుళ్ళకి నేను కూడా ఏమన్నా రెస్పాండ్ అవుతున్నాను అంటే వెంటనే, వెంటనే నా ఎనర్జీ అంతా బ్లాక్ అయిపోతది. డౌన్ అయిపోతుంది. ఆహ్, వెంటనే ఆ ఎఫెక్ట్ అంతా మొత్తం టోటల్‌గా ఇప్పుడు ఆహ్, నా నేను ఒంటరయ్యి ఉంటాను. మిగతాదంతా కూడా ఒక పెద్ద సంఘమై ఉంటుంది. ఆ ఆలోచనలు బరువంతా క్యారీ చేయలేక ఒత్తిడి తీసుకోవాల్సొస్తుంది. ఎప్పుడైతే నేను పూర్తిగా నా ఆత్మకు శరణాగతి అయిపోతానో, అప్పుడు ఆ మబ్బులు, ఆ తాటాకు చప్పుళ్ళు అన్నీ ఆగిపోతాయి, కరిగిపోతాయి మాస్టర్స్. కరిగిపోతాయి. ఇక్కడ ఇంకొంచెం స్ట్రాంగ్‌గా మనం నిలబడాలంతే. ఇంకొంచెం స్ట్రాంగ్‌గా మనం నిలబడాలి. మన మన సోల్ పవర్ ఉంది అని గుర్తించాలి. సోల్‌కి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సరెండర్ అయిపోవాలి. అంతే. ఇక్కడ ఎవరితోటి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకసలు మన సత్యం తగ్గించి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. అంతే. ఇంకా స్ట్రాంగ్ అవితే ఆ ఒక్క చిన్న ఎడ్జ్ మాస్టర్స్. ఆ ఒక్క చిన్న ఎడ్జ్ దాటగలిగితే సరిపోతుందన్నమాట. ఆ ఒక్క చిన్న ఎడ్జ్ దాటితే కంప్లీట్‌గా వీటిల్ని ఓవర్‌కమ్ చేసేయగలుగుతాడన్నమాట. యాక్షన్‌కు మనం రియాక్షన్ ఇయ్యొద్దు మేడం. అదొక్కటే మందు. వాళ్ళు అవును. యాక్షన్స్ మనకు చూపెడతారు గదా! మనం దాన్ని హ్మ్. రియాక్షన్ జేయకుండా ఎదుటి వ్యక్తిని ఇప్పుడు మనం చదవగలుగుతున్నాం మేడం. వాడు ఏ ఫ్రీక్వెన్సీ‌లో మనతోని మాట్లాడుతుండు, వాడికి మనస్సులో ఏముంది, ఎలాంటి హ్మ్. దాంతో మాట్లాడుతుండని జ్ఞానంలోకొచ్చినాక తెలిసిపోయింది. అయినా హ్మ్. గాని అప్పుడప్పుడు మనం వెనక్కి లాగబడుతున్నాము. అప్పుడు హ్మ్. ఏం చేయాలి అంటే, మనం అసలు ఆన్సర్ చేయొద్దు. రియాక్షనే చూపెట్టొద్దు మేడం. హ్యాపీ, హాయ్, బాయ్, హ్మ్. ఓకే. అంతా బావుంది. అట్లా అనుకుంటూ మూవ్ అయిపోవాలి. వాళ్ళ హ్మ్. లైఫ్‌లో ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మన చిన్నదాన్ని పాయింట్ ఔట్ చేసి ఎందుకంటే మనం వాళ్ళని పాయింట్ ఔట్ చెయ్యం కాబట్టి, హ్మ్. వాళ్ళని చెయ్యకుండా ఉండడానికి మనల్ని ఇక్కడ చేస్తారు మేడం. అది. అంటే హ్మ్. దీంట్లోకొచ్చినాక ఒక్కొక్కటి ప్రతి దాన్ని ఎక్కడన్నా పార్టీకెళ్ళిన తర్వాత వీళ్ళ రియాక్షన్ ఏంటి? ఎందుకు చేశారు? అనేది ఒకసారి రివైండ్ చేసుకుంటా ఉంటే ఈ ఆన్సర్స్ వస్తున్నాయి మేడం నాకు. హ్మ్. అది హ్మ్. మేడం.
ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను మాస్టర్స్. మా ఫ్రెండ్ కాల్ చేసింది నాకు. మా నైబరు. అయితే ఆమె చెప్పారనమాట. వాళ్ళ ఇంట్లో ఫ్రెషర్స్ కొంచెం ముద్ద గొంతుతో చెప్తున్నారనమాట. ఇలా, ఇలా వారి తండ్రి నుంచి సఫర్స్ ఉంటాయి. భర్త నుంచి సఫర్స్ ఉంటాయి. అవన్నీ భరిస్తుంది ఆవిడ. భరిస్తుంది. కానీ ఈవేళ భరించలేక చిన్నగా నేను నోరు తెరిచాను. దాని ఎఫెక్ట్ నేను భరించలేకపోతున్నాను ఇప్పుడు. నా వల్ల అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకా విషయము చిందరవందర అయిపోయింది ఇంట్లో. ఆహ్, ఇది నేను ఎలా సర్దుకోవాలో నాకు తెలియటం లేదు. దీన్ని ఆహ్, ఏం చేయాలి డియర్ అని చెప్పేసి నన్ను అడిగిందనమాట ఆవిడ. ఇక్కడ సిట్యుయేషన్ మీకు అర్థమైందా మాస్టర్స్? అయితే ఇక్కడ మీ ఆన్సర్ ఏంటి? మీరు ఆన్సర్ ఏం చేస్తారు ఇక్కడ? సిట్యుయేషన్ మీకు డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, క్లియర్ చేస్తాను. సిట్యుయేషన్ అర్థమైతే ఇక్కడ మీ మేడం ఆన్సర్ ఏంటి చెప్పాలి. తను ఏంటంటే తను అన్న దాని మీదనే స్టాండ్ అవ్వాలి మేడం. ఎందుకంటే ఆ వ్యక్తులు ఎందుకు ఇంకా సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ గా చేస్తున్నారంటే ఇట్లా చేస్తే మళ్ళీ ఒకసారి నోరు మెదపదు. మళ్ళీ ఒకసారి మేబీ ఇది నాకు అనిపిస్తా ఉంది. సో తన్ని దేని మీదనైతే స్టాండ్ చేసిందో అట్లాగే రాంగ్ ఉన్న చోట ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతా ఉంటే వాళ్ళు తగ్గుతారు మేడం. ఎన్ని రోజులైతే మనం తగ్గుకుంటూ పోతామో మనల్ని నొక్కుతానే ఉంటారు మేడం. ఒకసారి ఇన్నాళ్ళు భరించింది తను ఒక్కసారి ఓపెన్ చేసేసరికి చిందరవందర అయింది కదా! అయినా సరే తను ఏదైతే ఓపెన్ చేసిందో దాని మీదనే స్టాండ్ అవ్వాలి. మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తుండాలి మేడం. కానీ అని Yes, అని madam. నేను అని నేను చెప్పండి. అనుకుంటున్నాను మేడం. ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి. ఎస్ వెళ్తున్నా. మేడం, అలానే అదే స్టాండ్ మీద ఉండాలి. ఒక మూవీ వచ్చింది మేడం, మిస్సెస్ అనేది ఒకటి మూవీ వచ్చింది. అందులో ఆ అమ్మాయి అలానే చేస్తుంది, అన్ని భాషల్లో వచ్చింది అది. సఫర్ అవుతుంది ఫ్యామిలీ దాంట్లో నుండి. ఒక్కసారి బ్రస్ట్ అయిపోయి ఇంకా తన డిసిషన్ తీసుకొని తన స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది. తనకు డాన్సింగ్ మీద ఇష్టం ఉంటుంది. ఆ డాన్సింగ్ వాళ్ళు చేయనివ్వరు ఇంట్లో. ఇంకా అలా భరిస్తూనే ఉంటది. ఎంత భరిస్తుందంటే ఇంకా భరించలేనంత స్టేజ్కి వచ్చాక ఇంకా బ్రస్ట్ అయిపోయి ఇంకా తను బయటికి వెళ్ళిపోయి స్వేచ్ఛగా ఉంటదన్నమాట. అలా అంటే ఒకసారి చేసినప్పుడు వాళ్ళు ఇలానే మమతా మాస్టర్ చెప్పినట్టు ఆ, అంటే ఇలా చేస్తే భయపడి ఉంటది అని కొంచెం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయినా ఆమె భయపడకుండా తన అలానే ఎదుర్కొని తన నచ్చిన డాన్సింగ్ చేసుకుంటూ ఉంటది మేడం. అది వండర్ఫుల్ మాస్టర్. ఎస్, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంకా మాస్టర్స్ ఇంకా ఇక్కడ ఒక మెయిన్ సిచ్యుయేషన్ ఏంటంటే ఎదురైందంటే ఇంట్లో ఆత్మశక్తి బహిర్గతం కావడానికే కదా మేడం. ఎస్ ఎస్ మనము ఆత్మలమని గుర్తించుకున్నాము. ఒక సిచ్యుయేషన్ ద్వారా మన సోల్ ఎంపవర్ అంటే ఆల్రెడీ సోల్ ఎంపవరే. మనము ఉన్న పవర్ ని ఎన్హాన్స్ చేసుకుంటాం. సిచ్యుయేషనే లేదు, సైలెంట్ గా ఉంటాం కదా. ఇప్పుడు యుద్ధం చేయాల్సి ఎందుకు వచ్చింది అర్జునుడికి? తన శక్తిని బహిర్గతం చేయడానికనే కదా. అవును మేడం. ఇంకా మాస్టర్స్ ఇంకా వాళ్ళ ఇంట్లో ఎందుకు వాళ్ళ సిచ్యువేషన్ మరింత బ్యాడ్ గా తయారైంది అంటే ఆ అమ్మాయి సడన్ గా ఎదురు తిరిగేటప్పటికి వాళ్ళందరూ ఎప్పటిదాకా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ అమ్మాయితో ఆడుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి నోరు తెరిచేసరికి వారి ఈగో హర్ట్ అవుతుంది. వాళ్ళ అహం దెబ్బ తినేసి అమ్మో ఇలాగే వదిలేస్తే ఈమె మరీ తెచ్చిపోతుందని మరింత ఈమెని బలవంత పెట్టడం గాని తిట్టడం గాని లేకపోతే అనరాని మాటలని డౌన్ చేసేయడానికి చూస్తారు. ఎప్పుడు కూడా నువ్వు నష్టజాతకురాలువో లేకపోతే దురదృష్టవంతురాలువో, నువ్వు అలాగో నువ్వు ఇలాగో నువ్వు చేతగా ఉందానివో ఇలాంటి మాటలని ఆ అమ్మాయిని తక్కువ చేయడానికే చూస్తారు. ఇక్కడ ఆ అమ్మాయి తను తీసుకున్న స్టాండ్ మీద నిలబడి ఉండాలి, సత్యం వైపే నిలబడి ఉండాలి. కనీసం వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తిని అలాగే నిలబడి ఉన్నప్పుడు
వాళ్ళు తనతో ఉమ్, ఏకీభవించడం అనేది జరగదు. ఉమ్, పక్కకన్నా వెళ్తారు. ఉమ్, లేకపోతే దూరంగా వెళ్ళిపోతారు అంతే. ఆ అమ్మాయి జోలికి రాకుండా ఉంటారు. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. ఈ ఒక్కసారే కాదు ఆ అమ్మాయిని. మళ్ళీ మళ్ళీ ఉమ్, ట్రై చేస్తారు. అయినా సరే ఉమ్, తను నిలబడే ఉండాలి. అప్పుడే తన నెగ్గుకు రాగలుగుతది. అట్‌లీస్ట్ తను ఏమనుకుంటుందో, ఎలా జీవించాలనుకుంటుందో అలా జీవించగలుగుతది. తృప్తిగా ఉండగలుగుతుంది. ఉమ్. వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూడదు. తనని డామినేట్ చేసే అవకాశం. అట్‌లీస్ట్ అది ఎస్. తనకి రక్షణగా ఏర్పడుతది. లేకపోతే అదే చూడండి, కత్తితో పొడి చేస్తుంటే ఒకటి అడ్డు పెట్టుకుంటారు. ఆ అడ్డు పెట్టుకున్నట్టు అవుతది ఆ అమ్మాయికది. రక్షణ కవచంగా ఏర్పడుతది. లేదంటే మాటికి మాటలతోనూ, చేతులతోనూ పొడుస్తూనే ఉంటారు ఆ అమ్మాయిని. తనైతే అదే స్టాండ్ మీద నిలబడి ఉండాలంతే. ఎవరేమనుకున్నా. ఎస్ ఎస్ బ్యూటిఫుల్ మాస్టర్. థ్యాంక్ యూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం. ఇక్కడ మాకు వంట చేసే అమ్మాయి వాళ్ళ అల్లుడితో గొడవ అంటే 5 ఇయర్స్ నుండి వాళ్ళే చూస్తున్నారు. ఆ అల్లుడితో అమ్మాయి గొడవ ఆ అబ్బాయే కొట్టేసి పంపించాడు. ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది అనంగానే వచ్చాడు. నేనన్నాను, "ఇన్నాళ్ళు రాంది. ఆ అబ్బాయి ఏదో ఇంటెన్షన్ పెట్టుకొనే వచ్చాడు" అని చెప్పాను. చెప్పినాక పాపం వాళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు. సామాన్ అంటే అన్నీ కావాల్సిన పరికరాలన్నీ తెచ్చిపెట్టారు, చేశారు. ఈ అమ్మాయి సాలరీ ఇవ్వలేదు. ఇవ్వకపోతే తను తెచ్చుకున్న బట్టలు బ్యాగ్‌లో పెట్టుకొని నేనెళ్తాను అన్నాడట. ఎళ్ళని అమ్మా! ఇక్కడ మీ మదర్ దగ్గరుంటే మీ అన్నయ్య నిన్ను బాధ పెడుతున్నాడు. అక్కడ ఉంటే మీ అత్త వాళ్ళు బాధ పెడుతున్నారు. నీకిప్పుడు జాబొచ్చింది కాబట్టి వై ఆర్ యూ వరింగ్? వచ్చిన జాబ్‌లో 4000 రెంట్ కట్టుకో. ఉన్నది బాబుని చదివించుకో, తినుకో. నువ్వే బ్యాగ్ బయట పెట్టేసేయి అనంటే నోరు మూసుకొని పడున్నాడు మేడం. సో, ఎప్పుడూ అణిగిమణిగి ఉండొద్దు మేడం. ఆ లెవెలొచ్చినంక తన రక్షణ కోసం స్టాండ్ అయి నిలబడాలి. నౌ షీ ఈస్ హ్యాపీ మేడం ఇప్పుడు. షీ బ్యూటిఫుల్ ఈస్ మేడం. ఎర్నింగ్ బాగా 11,000 సజెస్ట్ రూపీస్. చేస్తారు. బ్యూటిఫుల్. గ్రేట్. బాగా సజెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మా ఫ్రెండ్ విషయంలో వచ్చేసి ఆహ్, ఏంటంటే తనే ఫీల్ అవుతుంది. గిల్ట్ అంటే నేను ఆహ్, ఇంకా ఆ భర్త పాయింట్ ఆఫ్ వేని తను దర్శిస్తుంది. తన తండ్రిని తను ఇంకా అర్థం చేసుకుంటుంది. అంటే ఆహ్, నేనే దీన్ని ఇంకా దివ్యంగా ఎలా మలచలేకపోయాను. నా వల్ల అవ్వటం లేదు అన్న ఉద్దేశంతో నేను ఆహ్, ఆ సజెషన్ చెప్తానని చేశారనమాట నాకు. అంటే ఆహ్, పర్వాలేదులే వాళ్ళు కారణం కాదు కదా! ఏదైనా మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు వాళ్ళని ఇలాగా అనుకోవద్దు. వాళ్ళ తప్పు అని చూడొద్దు. వాళ్ళని జడ్జ్ చేయొద్దు అని చెప్పేసి సంథింగ్ ఇంకా మనసు తేలిక పడేంత వరకు అలాగ ఏదో జ్ఞానం బోధిస్తానని చెప్పేసి ఆవిడ నాకు చేశారనమాట. అయితే ఆహ్, నేను ఇంక వెంటనే అన్నాను. ఆహ్, చాలు డియర్ ఇంక వద్దు. చాలు, చాలు, చాలు. వాళ్ళని అర్థం చేసుకున్నది చాలు. వాళ్ళ సైడు చూసింది చాలు. ఇంకా ఇన్నేళ్ల బట్టి మీ తండ్రిని ఇంకా అర్థం చేసుకోవడానికే చూస్తారు. ఆ! మీ భర్తని ఇంకా అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ మిమ్మల్ని అర్థం చేసుకోండి. మీ ఎనర్జీని మొత్తం, మీ బ్రెయిన్ మొత్తం ఖర్చు పెట్టేశారు. చాలా ఖర్చు పెట్టేశారు. మీ ఎనర్జీని పెట్టేశారు. మీ బ్రెయిన్‌ని పెట్టి ఇంకా ఎంత అర్థం చేసుకుంటారు ఇంకాను. ఈ ఈ ఇంత సిట్యుయేషన్స్ దాకా వచ్చినా కూడా ఇంకా అర్థం చేసుకోవడానికే మీ బ్రెయిన్ ఖర్చు పెడతారా అనన్నాను. అంటే ఇంకా ఒక్కసారి బల్లుమని ఏడుపొచ్చేసిందనమాట ఇంకా ఆవిడకి. భళ్ళుమని ఏడుపొచ్చేసింది. ఇంకా ఆహా! అవును. అవును డియర్ మొయ్యలేకపోతున్నాను. ఇంత ఇంత మొత్తం, మొత్తం నా మైండంతా వీళ్ళని అర్థం చేసుకోవడానికి ఆహ్, ఈ ఇక్కడ సిట్యుయేషన్‌ని ఆనందంగా మలచడానికి ఎన్ని చేస్తున్నానో ఏది అవ్వట్లేదు. ఇలాగే ఉంది అని చెప్పేసి భళ్ళుమని ఏడ్చేసిందనమాట. సరే. ఇక్కడి నుంచి మీరు బయట మీరు వాళ్ళకి ఏమి వాదించాల్సిన అవసరం లేదు. ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. విషయాన్ని ఆహ్, మీరు ఎందుకు ఒక మాట మీరు అనవలసొచ్చిందంటే మీరు లోపల మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారనుకో, వాళ్ళు ఏమని అంటున్నా కూడా మీరు లోపల మీరు నవ్వుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే మీరు లోపల సఫర్ అవుతున్నారు. బయటికేమో ఈ జ్ఞానాన్ని పులుముతున్నారు. సఫరింగ్ లోపల నుంచి హర్టింగ్ అవుతుంది. బాధ అనిపిస్తుంది. కానీ జ్ఞానాన్ని పులిమి ఏం చేస్తున్నారంటే దాన్ని
భరించే ప్రయత్నం చేస్తున్నారు. భరించి దాన్ని సర్ది ఆహ్, ఉండబట్టలేక ఒక మాటని అది మళ్ళీ మీరే తప్పు చేశారని ఫీల్ అయిపోతున్నారు. ఇదంతా వద్దు ఇంకా. ఈ ఈ జ్ఞానాన్ని మె మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వని జ్ఞానాన్ని తీసేయండి ఫస్టు. ఆ విధంగా మీరక్కడ దివ్యత్వంగాను, మాస్టర్‌గాను ఆనందంగాను మలచాల్సిన అవసరం లేదు. మీరు స్వేచ్ఛగా ఉండండి చాలు అని చెప్పడం జరిగింది. ఇంకా వెంటనే రిలీజ్ అయిపోయిందన్నమాట ఆవిడ. ఇక ఇక వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి ఇంకసలు. నేనెప్పుడూ అంతలా చెప్పననమాట. ఇంకా చాలా స్ట్రాంగ్‌గా చెప్పాను. చెప్పేసి వెంటనే రిలీఫ్ అయిపోయిందావిడ. రిలీజ్ అయిపోయింది. ఫస్టు ఫస్టు ఆ వ్యక్తుల నుంచి, ఆ విషయాల నుంచి, ఆ ప్రదేశం నుంచి మీరు ఫస్ట్ రీచార్జ్ అవ్వడానికి అక్కడ ప్రశాంతంగా ఉంటే పర్వాలేదు. మీరు రెక్టిఫై అవ్వగలిగితే పర్వాలేదు. లేపోతే ఆహ్, ఏదో ఏదో ఒక దాంట్లో నిమగ్నం అవ్వండి. మీకు నచ్చిన దాంట్లో నిమగ్నం అవ్వండి. వీళ్ళందరికీ నచ్చిన విషయంలో కాదు. పూర్తిగా మీ సోల్ సాటిస్ఫై అయ్యే విషయంలో, మీ మనసు వికసించే విషయంలో ఇన్వాల్వ్ అవ్వండి. ఆ ప్రయత్నంగా మీరు ఏ ఏ ప్రదేశానికన్నా వెళ్ళి కొన్ని రోజులు ఉన్నా కూడా చాలా రీచార్జ్ అవుతారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే ఇంకా అప్పటితో ఆమె రిలీఫ్ అయ్యారు. నేను ఇది చెప్పదలుచుకుంది ఇదే మాస్టర్. మనం మాస్టర్సుం కదా అని చెప్పేసి ఆ విషయాన్ని ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పేసి అనుకోవడం కాదు. ఫస్టు నా మనసు ఎలా స్పందిస్తుంది? ఈ నా సోల్ ఎలా స్పందిస్తుంది? అన్నది 2 చూడాలి. ఇక్కడ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఈ విషయాన్ని తీసుకోవాలి. అర్థం చేసుకోవాలి. ఆహ్, ఇక్కడ కంప్లీట్‌గా నా నా స్వేచ్ఛకి అడ్డం వస్తే దాన్ని తీసేయాలి. నేనే వాళ్ళ స్వేచ్ఛకి అడ్డం వస్తున్నానా? ఈ రెండిటిలిని అసలు జాగ్రత్తగా చూసుకోవడం తెలియాలనమాట. తెలియకుండగా వాళ్ళని తక్కువ చేసి నేనేదో ఎక్కువ అనుకుని ఇలా చేస్తున్నానా? లేకపోతే నన్ను తక్కువ చేసుకొని వాళ్ళే కరెక్ట్ అని చెప్పేసి నా సోల్‌ని సప్రెస్ చేస్తున్నానా? అన్నది ఫస్టు ఐడెంటిఫై చేసుకోవాలనమాట. ఇక్కడ నేను మాస్టర్‌ని అనుకుంటే వాళ్ళ మీదైనా రుద్దుతాను. లేకపోతే ఆహ్, నేను మాస్టర్‌ని కదా! ఇక్కడ నేను ప్రెజెంట్ చేసుకోవాలి నా మాస్టరీని అని చెప్పేసి ఆహ్, నన్నన్నా సప్రెస్ చేసుకుంటాను. రెండిట్లో ఇక్కడ సహజంగా ఉండడమే నేర్చుకోవాలి మాస్టర్ మనం ఇంతకి. సహజంగా స్పందించాలి. సహజంగా ఉండాలి. స్పష్టంగా ఉండాలి. మన పట్ల మనం. మన పట్ల మనం స్పష్టంగా ఉంటే ఇలాంటి విషయాలు ఇంత దూరం ఇన్ని సంవత్సరాలు ప్రయాణించవచ్చు. ఇన్ని సంవత్సరాలు. మన జ్ఞానం అనుకుంటూ కూడా చాలా అపోహలు నింపుకుంటున్నాము. జ్ఞానం అనుకుంటూ కూడా. దివ్యత్వము, ప్రేమ అనుకుంటూ కూడా చాలా అపోహలు నింపుకుంటున్నాం మాస్టర్స్. ఇది ఇక్కడ చివరికి నేను తేల్చి చెప్పేదేంటంటే మాస్టర్స్, ఈ నిర్ణయం మనందరం తీసుకుందాం. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నేను స్వేచ్ఛను పొందాను మాస్టర్స్. నేను స్వేచ్ఛను పొందాను. ఇంకా నా సోల్‌ని నేను సఫర్ చేయను. సఫర్ చే సఫర్ చేసే ఇదే లేదు. ఎందుకంటే అందరూ ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తే బావుంటది పూర్తిగా నన్ను స్టెప్ బై స్టెప్ అన్ని విధాలా వదులుకుంటూ చేస్తూనే వచ్చానన్నమాట. ఇక్కడ మనకి సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు కదా! సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. సెల్ఫ్ ఇగ్నోరెన్స్ ఉంది బాగా. ఇగ్నోరెన్స్ ఉండడం వల్ల వాళ్ళందరూ అలా తయారయ్యారు. నిజమే. తయారయ్యారు. అది ఎలా పరిణమిస్తదంటే, ఇక్కడ మనము అంత ప్యూర్‌గా ఉండడం వల్ల, అవతల వారి పట్ల అంత ప్యూర్‌గా ఉండడం వల్ల, ఆ ప్యూరిటీ ఉన్న మన పైన ఎంతో కొంత ఆహ్, వారు కరెక్ట్ కాదని మన పైన ఏదో ఒక ముద్ర వేస్తే గాని, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు. ప్రతిసారి మనతో పోలిక వేసుకుంటారనమాట. పోలిక వేసుకొని ఆ విషయము ఎవరు ప్రస్తావించకపోయినా, మనం కూడా ఎత్తకపోయినా మన యాటిట్యూడ్, వాళ్ళ యాటిట్యూడ్‌కి వాళ్ళు కంపారిజన్ చేసుకుంటూ
వాళ్ళకి వాళ్ళు నచ్చక ఏం చేయాలో తెలియక ఏదో ఒక రకంగా మనల్ని బ్లేమ్ చేసి అప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతారు. అంతే. ఏ ఫైటింగ్ వాళ్ళకి మనకి ఎలాంటి తగులు ఏమి ఉండవు. ఏమి మనం మనం చెయ్యము కదా! ఏమి ఉండవు. కాకపోతే ఎంతో కొంత వాళ్ళ లోపల వాళ్ళకి శ్వాస ఆడదనమాట. గుక్క తిరగదనమాట. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లోపల ఇన్నర్ వాయిస్ చెప్తూనే ఉంటుంది. నువ్వు అసత్యంగా ఉంటున్నావు. నువ్వు అవతల వాళ్ళ స్వేచ్ఛ హరిస్తున్నావు. నువ్వు అవతల వారి మీద డిపెండ్ అవుతున్నావు అని ఇన్నర్ వాయిస్ మాస్టర్. సోల్ ఎక్కడో దూరంగా లేదు మాస్టర్. సోల్ ఇన్నర్ వాయిస్‌గా మన ఆలోచనలో, మన మైండ్‌లో ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది. కానీ మనం కూడా దాన్ని పట్టించుకోకుండానే ఉంటాము. 2 విధాలా చెప్తూనే ఉంటుంది. అక్కడ వాళ్ళకి చెప్తుంది. ఇక్కడ మనకి చెప్తుంది. ప్రతి ఒక్కరికి చెప్తుంది. ప్రతి ఒక్కరితోటి సోల్ ఇన్నర్ వాయిస్ ఇస్తూనే ఉంటుంది. అక్కడ వాళ్ళు చెప్తున్నప్పుడు, ఆ లోపల వాళ్ళకి ఆ ఇన్నర్ వాయిస్ వస్తున్నప్పుడు దానికి సమాధానం వాళ్ళ దగ్గర లేక, ఇంకా ఆ ఇన్నర్ వాయిస్ వినడానికి భయంతో ఏం చేస్తారంటే, వాళ్ళు బయట వాళ్ళని అలా ఏదో ఒక ముద్ర వేసి, అప్పుడు సాటిస్ఫాక్షన్‌తో అలా ఉండగలుగుతారనమాట. అందుకోసం అలా చేస్తారు. ఇక్కడ సోల్ బుక్‌లో అదే ప్రెజెంట్ అయింది. అదే, అదే రామ్‌తా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఆహ్, తరతరాల నుండి సత్యాన్ని ప్రకటించడానికి వచ్చిన వాళ్ళకి ప్రెషర్స్ ఆ విధంగానే సంఘం ఇస్తుందనమాట. మేడం ఈరోజు మా అందరి మనసులలో ఉన్నాయి అన్ని ఆ థాట్స్ అన్నీ మీ ద్వారా బయటకు వచ్చేసి చాలా ఆత్మ అనేది ఆనంద తాండవం చేస్తోంది. ఇన్నాళ్ళు వాటికి సమస్య కొంచెం తెలుసు. మేబీ దిస్ పర్సన్ ఇస్ దీనికోసం చేస్తున్నాడని. ఈరోజు కంప్లీట్ ఆన్సర్ దొరికింది. చాలా రోజుల క్లాస్ పెట్టినా గానీ ఈరోజు మాకు ఒక వరం లాంటిది మేడం. ఈ క్లాస్ మీరు రికార్డ్ పెడితే మళ్ళీ మళ్ళీ వింటాం మేడం. సూపర్బ్! ఎక్సలెంట్! ఎక్స్ట్రార్డినరీ క్లాస్ మేడం టుడే. ఎగ్జాక్ట్‌లీ మాస్టర్. ఇక్కడ ఫైనల్లీ నేను తీసుకున్న ఆన్సర్ ఏంటంటే మాస్టర్స్, ఇక్కడ ఈ శపథం ఒకటి మనం చేసుకుందాం మాస్టర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇ ఇది అసలైన ఈ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలంటే అసలు మనం ఓపెన్ అవ్వాలి. అన్ని కోణాల్ని బయటకు పెట్టి చూసుకోవాలనే ఇదంతా చెప్పడం జరిగింది. అయితే ఇక తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఆల్రెడీ మనం ఆ నిర్ణయంలో ఉంటాం. కానీ ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలన్నమాట. ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలి. నా ఆత్మశక్తిని క్షీణింపచేసే విషయాన్ని గాని, వ్యక్తిని గాని, వస్తువుని గాని, ఆలోచనను గాని, మాటను గాని, నమ్మక వ్యవస్థను గాని, ఆ ప్రదేశాన్ని గాని ఏది నేను యాక్సెస్ చెయ్యటం లేదు. ఎన్నో విధాలుగా ఇది మన పైన అటాక్ చేస్తది మాస్టర్. అందుకని ఇన్ని విధాలుగా మనం చెప్పుకోవాలన్నమాట. ఆ! నా ఆత్మశక్తిని క్షీణింపచేసే ఎలాంటి మాట, ఆలోచన, విషయము, వ్యక్తి, వస్తువు, ప్రదేశము, అలాంటి నమ్మక వ్యవస్థ, అలాంటి జ్ఞానం కూడా నాకు వద్దు. నా ఆత్మశక్తిని తగ్గించే నాకు వద్దు అని నిర్ధారణ చేసుకొని, ఈ దీనికి క్వైట్ ఆపోజిట్. నా ఆత్మశక్తిని ప్రేరేపించే, నా ఆత్మశక్తిని విస్తరింపచేసే, నా ఆత్మ చైతన్యాన్ని విస్తరింపచేసే మాటలను, ఆలోచనలను, విషయాలను, వ్యక్తులను, ప్రదేశాలను, అలాంటి నమ్మక వ్యవస్థను, అలాంటి జ్ఞానపు అవగాహనలు మాత్రమే నేను యాక్సెస్ చేస్తున్నాను అని ప్రమాణం చేసుకున్నప్పుడు ఇంక సోల్ ఏ విధంగానూ సప్రెస్ అవ్వదు. ఇంక ఎలాంటి చిన్న దారి కూడా దొరకదనమాట.